జై భీమ్. మళ్ళీ ఒకసారి జై భీమ్. జై భీమ్. కొనసాగిద్దాం మహానుభావుల ఆలోచన విధానాన్ని. సభాధ్యక్షులు, వేదిక మీద పెద్దలు, కటకం ప్రసాద్ గారికి, మన్యం కొండలరావు గారికి, దమ్మాల నాగేశ్వరరావు గారికి, వక్తగా ఇచ్చేసిన ఆయనకి, అలాగే మన్నం మాధవరావు గారికి, అల్లు భగవాన్ గారికి, నాకంటే ముందే ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి వివరించిన ధన్యాసి మల్యాద్రి గారికి, చింతల నవీను, అలాగే మోని అన్న, శివకృష్ణ గారికి, చక్కటి మ్యూజిక్ అందించిన మిత్రులకి, ఈ భవన నిర్మాణానికి భాగస్వాములైన వారికి, ఈ కార్యక్రమం కోసం వేరువేరు గ్రామాల్లో నుంచి విచ్చేసిన వారికి, మరీ ముఖ్యంగా ఆడపడుచులు, అమ్మ వయసు వాళ్ళు, సోదరి వయసు వాళ్ళు, బిడ్డ వయసు వాళ్ళు, వారికి పార్టీలకు అతీతంగా వీరికి విచ్చేసినటువంటి చైతన్యవంతులకి, మరీ ముఖ్యంగా ఒక 8-9 గంటలు డ్రైవింగ్ చేసి నన్ను ఇక్కడికి చేర్చిన రామన్నకి, అచ్యుత్కి, సందీప్కి, అంజన్నకి, అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. బహుశా గడిచిన 25 సంవత్సరాలలో ఈ వేదిక మీదకి మీరు మీకున్న చైతన్యంతోనో లేదా ఈ ఊళ్ళో నుంచి వేరువేరు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళ సహకారంతోనో ఎంతోమంది వక్తలను, టీవీలలో కనిపించే వక్తలు, పేపర్లలో రాసే వక్తలు, వేదికల మీద అనేక ప్రసంగాలు ఇచ్చే ప్రముఖులు ఎంతోమందిని మీ ఊరికి పిలుచుకొని మాట్లాడించుకొని ఉంటారు. నేను మల్యాద్రి గారి ప్రసంగం విన్నాను. చాలా గొప్పగా, అర్థవంతంగా, ఆర్ద్రతతో ఉంది. ఇంకా ఈ తమ్ముడు వచ్చాడు, మన మిత్రుడు వచ్చాడు అని అన్న వాళ్ళందరూ సాక్రిఫై చేశారు. వాళ్ళందరూ కూడా చక్కటి ఉపన్యాసకులు, మాకే స్ఫూర్తినిచ్చే మనుషులు. మీలో కూడా చాలామంది వక్తలు ఉన్నారు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నేను మళ్ళీ కొత్తగా ఉపన్యాసం ఇచ్చేది ఏముంటుంది? ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో అన్నగారు వివరించారు. గత సంవత్సరం ఇదే వేదిక మీదకి వచ్చినటువంటి ఇతర ప్రముఖ వక్తలు కూడా ఇచ్చారు. లేదా ఒక 3 గంటల పాటు తెలుగు సినిమా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర మీద తీసిన సినిమాని మీరు చూస్తే మొత్తం తెలిసిపోతుంది. యూట్యూబ్ చూసినా, వాట్సాప్ చూసినా ఆయన గురించి అనేక విషయాలు, లక్షల పేజీలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా కొత్తగా నేనైతే చెప్పే విషయాలు ఏమీ లేవు. అయితే మరి నేనేం చెప్పడానికి వచ్చానో, ఎందుకు పిలిచాను నన్ను? బహుశా నేను అనుకుంటున్నాను, అనేక రకాల వక్తలను పిలుచుకున్నాము, అనేక మంది ప్రొఫెసర్లను, గాయకులను, రచయితలను పిలుచుకున్నాము. ఇప్పుడు మన మధ్య ఉన్న తమ్ముళ్ళలో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా మన జాతులన్నీ పీడించబడుతున్న మూఢనమ్మకాలు అనే అంశం మీద ఈ తమ్ముడు పనిచేస్తున్నాడు. ఆ తమ్ముడిని పిలుద్దామనేటువంటి ఒక ప్రేమతో పిలిచారు. అందుకు పిలిచిన టీంకి, నా పేరు ప్రతిపాదించగానే ప్రయత్నం చేసిన మంచి అన్నలకి, నన్ను ఇక్కడికి రప్పించుకున్న మీ అందరి ప్రేమకు తల వంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక నేను మాట్లాడాల్సినవన్నీ ఇక్కడ రాసుకున్నాను, 3 పేజీలు. అందులో ముఖ్యమైనది బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు. అన్ని వేదికల మీద పెద్దలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబాసాహెబ్ అందరివాడు, అందరివాడు, అందరివాడు. ఆయన వల్ల అన్ని సబ్బండ వర్ణాల వాళ్ళకి ఉపయోగం జరిగింది.
ఇప్పుడు దోపిడీ కులాలు, పీడించే కులాలు, సంపన్న కులాల వాళ్ళకు కూడా రిజర్వేషన్ వచ్చింది బాబాసాహెబ్ వల్లే. అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల ఇళ్లలో మడిగట్టుకొని వంటగదికే పరిమితమైనటువంటి ఆడపడుచులకు కూడా ఓటు హక్కు ఇచ్చి వాళ్ళను కూడా సమానత్వం చేసింది బాబాసాహెబే. బీసీలు ఈ మాత్రం ఇప్పుడు చదువుకుంటున్నారు, బాగుపడుతున్నారు, ఆస్తులో పాస్తులో ఉద్యోగాలు కొంచెం గౌరవంగా వాళ్ళ కులానికి కేటాయించిన వృత్తి కాకుండా వాళ్ళకు నచ్చిన అన్ని పనులు చేయడానికి చాలా అవకాశాన్ని బాబాసాహెబ్ ఇచ్చారు. ఇలా ముస్లిం సోదరులు ఇంతకాలం ప్రార్థన చేసే దగ్గరే ఆగిపోయారు. క్రైస్తవ సోదరులు నమాజు చేసి రోజుకు 5 సార్లు నేలకి నుదురును ఆనించి అల్లాహు అక్బర్ అల్లాహు అంటూ ఆ నమాజ్ చేసే సోదరులు ప్రతి ఆదివారం చదువు వచ్చినా రాకున్నా సంఖ్యలో బైబిల్ పెట్టుకొని వెళ్ళేటువంటి క్రైస్తవులు అందరూ వాళ్ళ దేవుడు వాళ్ళని రక్షించలేడు, వాళ్ళ మసీదు, వాళ్ళ చర్చి, వాళ్ళ హక్కులను వాళ్ళకు అందించలేదు. ఏదైనా అన్యాయం జరిగితే చట్టబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే మనం రక్షణ పొందగలమని ఇప్పుడిప్పుడు రియలైజ్ అవుతూ బాబాసాహెబ్ పాదాల కాడికి వస్తూ ఉన్నారు. మరి అందరికంటే ముందు నిమ్న జాతులు, పీడనకు గురైన జాతులు, పేదరికాన్ని పుట్టుకతో అనుభవించిన జాతులు, బలవంతంగా కులం పేరుతో బహిష్కరించబడ్డవారు మొదట తిరుగుబాటు చేసి అప్పుడున్న లాలూచి పడకుండా తిరుగుబాటు చేసి వెలివేయబడ్డ వెలిమాలంతా మొదటగా బాబాసాహెబ్ను అందుకోవడం వల్ల ముందు ఎవరు ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే వాళ్ళ దేవుడే అయిపోతాడు కదా. అట్లా బాబాసాహెబ్ బొమ్మలు మొదట సోయికి వచ్చిన వాళ్ళు, బాబాసాహెబ్ వల్ల మొదటగా లబ్ధి పొందినామని చైతన్యమైన వాళ్ళు మాలపల్లెల్లో, మాదిగపల్లెల్లో పెట్టుకున్నారు. కాబట్టి అప్పుడున్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి, కమ్మ, కాపు, చౌదరి నాయుడులకి, లేదా వెలమ దొరలకి, రెడ్డి పటేళ్ళకి, మున్నూరు కాపులకి, ముదిరాజులకి, పద్మశాలిలకి, యాదవులకి, గౌండ్లకి బాబాసాహెబ్ గురించి ఎక్కువ తెలియలేదు. అందువల్ల ఒక దశాబ్దాల పాటు ఈయన నిమ్న జాతులకు రిజర్వేషన్లు ఇచ్చాడు, నిమ్న జాతుల అభ్యున్నతి కోసమే పనిచేస్తాడు అని పుస్తకాలు రాసే అవకాశం ఉన్నటువంటి స్వార్థ సంకుచిత భావం ఉన్న వాళ్ళు ఆయన గురించి రాసేశారు. ఈయన నిమ్న జాతుల అభ్యున్నతి కోసం పాటుపడ్డాడు, అంటరాని జాతుల కోసం కృషి చేశాడు, ఈయన వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చాడని రాసి వదిలేశాడు. అందువల్ల బీసీలలో ఒక పద్మశాలి, చేనేత కార్మికుడు కడుపులో పుట్టిన నాకే బాబాసాహెబ్ పుస్తకాలన్నీ చదివిన తర్వాత ఒరే 155% బీసీలే బాబాసాహెబ్ వల్ల ఎక్కువ లాభం పొందారు, అసలు మనకు ఈయన ముఖ్యమైనోడు అనేది నాకే అర్థం కావడానికి ఇంతకాలం పట్టింది. మరి ఇలాంటి పరిస్థితి ఒక పిహెచ్డి చేసిన నాకు ఈ అవకాశం రావడానికి నేను ఎంట్రన్స్ రాస్తేనే నాకు వచ్చింది, నాకు అందరికంటే మెరిట్ మార్కులు రావడం వల్లనే నాకు వచ్చింది, పలానా పేరు మోసిన ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటే నాకు బాగా తెలివున్నది కాబట్టి వచ్చింది అని ఎంతోమంది బీసీ సోదరులు అనుకుంటారు. కానీ వాళ్ళకి ఒరే నువ్వు పుట్టిన కులంలో నీ తాత ముత్తాతల నుంచి ఉండడానికి కారణము ఇక్కడ అంతకుముందు తిష్ట వేసిన ఒక ఆధిపత్య మనువాద బ్రాహ్మణ గ్రంథమని దానిని డిసెంబర్ 25న తగలబెట్టిన బాబాసాహెబ్ మన తలరాత రాస్తూ భారత రాజ్యాంగం ఇవ్వటం వల్లే ఈరోజు అందరం చదువుతున్నామనే సోయి అందరికి వస్తే బాబాసాహెబ్ అందరి వాడవుతాడు. అయితే నేను వచ్చేదారిలో అన్ని ఊళ్ళో చూస్తూ వస్తున్నాను. గుడిసెలు అలాగే ఉన్నాయి, కానీ చర్చిలు మాత్రం దగదగలాడుతున్నాయి. గుడిసెలు అలాగే ఉన్నాయి, గుడి ముందు ధ్వజస్తంభాలు మాత్రం భారీగా ఉన్నాయి. గుడిసెలు అలాగే ఉన్నాయి, ఊరు మధ్యలో పాలరాతితో బొడ్రాయి పండుగలు జరిగి బొడ్రాయి గ్రామ దేవతల విగ్రహాలు వెలిశాయి. ఆ గుడిసెలు అలాగే ఉన్నాయి, ఆ పంచర్ కొట్లలో ఉండేవారు అలాగే ఉన్నారు. కానీ ఏక్ మినార్ నిర్మించినటువంటి ఆయా మతాలను నమ్ముకున్న మత ఆలయాలు, చర్చీలు, మసీదులు మాత్రం దగదగలాడుతూ ఎత్తుగా ఉన్నాయి.
గుడిసెలు అలాగే ఉన్నాయి, పేదరికం అలాగే ఉంది, తాగడం అలాగే ఉంది, అవమానం అలాగే ఉంది, ఆడవాళ్ళకు భద్రత లేకుండా ఉంది, కులం అలాగే ఉంది, వివక్ష అలాగే ఉంది, దరిద్ర్యం అంతా అలాగే ఉంది. దేవతలు మాత్రం దరిద్ర్యాన్ని ఓడుకొని ప్రజల్లో ఉన్న భక్తిని పీల్చుకొని ఆ దైవానికి బానిసగా ఉండే వ్యక్తుల చేతిలో వర్ధిల్లుతున్నాయి. కానీ మీ ఊర్లో మాత్రం గుడి, చర్చి, మసీదు కంటే పెద్దగా బాబాసాహెబ్ మందిరాన్ని కట్టేళ్ళు. ఆ గుడి, చర్చి, మసీదు నువ్వు వచ్చేటప్పుడు పట్టుకురారా, నా పల్లెంలో వేయి, ఇప్పుడేదో మన హుండీలో వేయి, లేదా బైబిల్ సందులో పెట్టు అని చెప్తాయి. అన్ని మతాలు నువ్వు పని చేయి, సంపాదించి నాకు ఇయ్యి అంటాయి. కానీ ఇది అట్లా అన్నది, పట్టుకపోరా, నువ్వు వచ్చి నీకు ఎంత కావాలో అంత తీసుకపో, ఎంత తెలివి కావాలో అంత తీసుకపో, ఎంత జ్ఞానం కావాలో అంత తీసుకపో. నీ చెత్తను ఇక్కడ వదిలేసి జ్ఞానముతో వెలుగుతో బయటకు వెళ్ళమని చెప్పే నిజమైన మందిరము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞాన మందిరం. అయితే ప్లీజ్ అమ్మా, నేను దీని సక్సెస్ ఏంటి అని ఆలోచించాను లోపలికి వెళ్ళగానే. బహుశా కొయ్యూరులో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞాన మందిరం నుంచి జోగులాంబ గద్వాల్లో, అలంపూర్లో ఉన్నటువంటి అంబేద్కర్ మందిరం వరకు, అంటే విజ్ఞాన భవన్ వరకు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బైరెడ్డిపల్లి తీర్థం నుంచి నిన్నగాక మొన్న వెళ్ళిన శ్రీకాకుళం పలాస పక్కపొంటి ఉన్నటువంటి లైబ్రరీ వరకు, బొడ్డపాడు లైబ్రరీ వరకు నేను ఒక 500 నుంచి 1000 అంబేద్కర్ భవనాలను చూశాను. మిమ్మల్ని ఏం పొగడట్లేదు నేను. వాటి ఫెయిల్యూర్ వెనకాల, దీని సక్సెస్ వెనకాల కారణం ఏంటంటే, చాలా చోట్ల ప్రభుత్వాలకి ఓట్లు అమ్ముకొని అంబేద్కర్ భవనాన్ని నిర్మించుకోవటం వల్ల, లేదా ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉన్న ఎస్సీసీఎల్ నాయకుడి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం నిర్మాణం కావడం వల్ల, లేదా ప్రభుత్వ స్థలంలో పుక్కిటికి వచ్చిన స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మాణం కావటం వల్ల, అక్కడ రాజకీయ నాయకుల చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తులు అంబేద్కర్ భవనాలను నడిపించడం వల్ల 100% అంబేద్కర్ భవనాలు శిథిలావస్థ స్థితిలోకి వెళ్ళిపోయి పనికి మాలినవిగా, పాడుబడినవిగా ఉన్నాయి. పోయిన సంవత్సరము నా సొంత తమ్ముడి పెళ్లిని నెల్లూరు జిల్లా గూడూరులో చేశాను. 2 వేరు కులాలు. ఆ గూడూరు బస్టాండ్ వెనకాలే ఉన్న అంబేద్కర్ భవనం దగ్గరికి వెళ్తే కనీసం బాబాసాహెబ్కు దండేయడానికి కూడా అనుకూలంగా లేనంత చండాలంగా ఉంది. అవన్నీ ఎందుకు ఎలా ఉన్నాయి? వాటి వెనుకాల రాజకీయ గ్రహణం పట్టింది. ఆ అధికారంలో ఉన్నంతసేపే ఆ భవనం పనిచేస్తుంది, ఆ తర్వాత ఎవరు దానికి ఓడు. కానీ ఇక్కడ ప్రజల కష్టంతో, చెమటతో, భగవాన్ చెప్పినట్టు అందరి భాగస్వామ్యంతో దీన్ని నిర్మించుకున్నారు కాబట్టి ఇది కలకలలాడుతుంది. దీంట్లో చదివిన వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఇది ఎప్పుడు తెరిచి ఉంటుంది, ఎవరైనా రావచ్చు, చదువుకొని వాళ్ళ బతుకులు తీర్చిదిద్దుకొని ముందుకు వెళ్ళొచ్చు. మరి మిగతా ఎందుకు అలా జరగట్లేవు? అవి కేవలం తాత్కాలిక టిష్యూ పేపర్ లాగా నిర్మించబడ్డాయి. ఎకరం భూమి ఇవ్వచ్చేమో, 10 కోట్లకు శాంక్షన్ చేయొచ్చేమో. అది స్వార్థం కోసం, ఉనికి కోసం నిర్మించుకున్నది. ఇది నిస్వార్థం కోసం, ఆశయం కోసం నిర్మించుకున్నది. కాబట్టి ఇది నిలబడింది, నిలబడుతుంది. కాబట్టి ప్రజలందరూ మావాడు అనుకుంటే అతనికి చావు లేదు. ప్రజలందరూ ఇది మాది అని అనుకుంటే దానికి తిరుగులేదు. దాంట్లో మత ఉన్మాదులు సక్సెస్ అయ్యారు. వాళ్ళు మతం ఇది అందరిది, ఇది మన మతం అనే దాన్ని అందరికి ఇంజెక్ట్ చేయగలిగింది. ఈ దేవుడు మనవాడు అనడంలో సక్సెస్ అయ్యారు. ఈ పూజ చేయాలి, ఈ వ్రతం చేయాలి, ఈ నోము చేయాలి, ఈ ప్రత్యేక ప్రార్థన చేయాలి, ఇలా రోజా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని ప్రజలందరినీ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంబేద్కరిస్టులు ఫెయిల్ అయిపోయింది. అంబేద్కరిస్టులు ఫెయిల్ అయిపోయింది ఎక్కడ అంటే, కేవలం అంబేద్కర్ను చదవడం దగ్గర ఆగిపోవడం వలనో, కొద్ది దూరం ప్రయాణించి ఆగిపోవడం వలన జరిగింది. ఎప్పుడు అంబేద్కరిజం సక్సెస్ అవుతుందంటే, బౌద్ధాన్ని స్వీకరించి బాబాసాహెబ్ చూపించిన నవాయాన మార్గంలో అడుగుపెట్టినప్పుడు మాత్రమే పరిపూర్ణం అవుద్ది. ఆయన మెడలో ఒక 5 రంగుల జెండా వేసుకుంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చచ్చిపోయే ముందు. ఆయన డిసెంబర్ 6న చచ్చిపోతాడు.
కేవలం ఒక 3 నెలల ముందు, ఇందాక అన్న గుర్తు చేశాడు కదా, అక్టోబర్ 14, 1956లో మనందరి సమాజాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్యలు అని చెప్పి మాట్లాడుతూ, నేను చదువుకున్నాను, పేదరికాన్ని జయించాను, నా ఊరు దాట, నా జిల్లా దాట, నా రాష్ట్రం దాట, నా దేశం దాట, నా ఖండం దాట 3 ఖండాల్లో పెద్ద చదువులు చదివాను. నా పేదరికం నాకు అడ్డుగాలే, నాకు తెలివింది కాబట్టి ఎదురుగా వచ్చి సహాయం చేసి పంపించారు. ఎవరైనా అడగడానికి మొహమాటం అయితే ఇందాక అన్న చెప్పినట్టు నా భార్య నాకు ఇచ్చింది. అంటే నాకు జ్ఞానమే తోడుగా నిలబడింది. నా సమాజానికి జ్ఞానం కావాలి, ఈ జ్ఞానంకు అజ్ఞానమే అడ్డుకుంటుంది, ఏది అజ్ఞానము అని ఆలోచించాడు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పుస్తకం రాశాడు. రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ అనే పుస్తకంలో విప్లవము, ప్రతిఘాత విప్లవము, నా జాతి ఇంకా అభివృద్ధి చెందకపోవడానికి కారణం వాళ్ళ మెదడులో నరనరాన నాటుకున్న తరతరాలుగా వచ్చే అధర్మ శాస్త్రము, కర్మ సిద్ధాంతము, ఏ కష్టం వచ్చినా నా తలరాత, నా బతుకు ఇంతే అనేటువంటి ఒక నిస్తేజం ఆవహించింది. కాబట్టి దీంట్లోంచి బయటపడాలని ఆయన బౌద్ధ మార్గం చూపించాడు. అలాగే నా వాళ్ళు పొద్దుంతా బేల్దారిగా పనిచేస్తే 1000-1500 వస్తాయి, లేదా అటు చెన్నై పోయో, విజయవాడ పోయో, విశాఖపట్నం పోయో, హైదరాబాద్ పోయో, ఇంకెక్కడో నిర్మాణం చేస్తే రోజుకు 5000 సంపాదించగలడు. మంచి కాంట్రాక్ట్ దొరికితే 3 నెలల్లో ఇల్లు కట్టి లక్షలు సంపాదించగలడు. కానీ ఆ డబ్బు పెట్టుబడిగా ఎందుకు మారతలేదు, ధనవంతులుగా ఎందుకు మారతలేదు, ఆయన కారులో, ఖరీదైన బట్టల్లో, మంచి బంగారు ఆభరణాల్లో ఎందుకు తూలటం లేదు అని పరిశీలించాడు ఆయన. దీనికి కారణము మా ప్రజలకున్న మద్యం అని చెప్పి 5 రంగుల్లో ఒక రంగు అదే చెప్తుంది. మద్యం నేను సేవించను అని ప్రతిజ్ఞ చేపిస్తాడు. నేను వ్యభిచారం చేయను, మానవ సంబంధాలు ఎందుకు కింద గలీజుకుంటున్నాయి, హైదరాబాద్ నుంచి నేను వచ్చాను, నేను ఒక్కనే వస్తున్నాను, నా భార్యను ఎందుకు ఎత్తలేను, నా అందమైన ముద్ర కూతురు ఎందుకు తీసుకొస్తాను నీ పుట్టిన ఊరికి అంటే ఇక్కడ ఆకతాయిలు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, తప్పుగా చూసేవాళ్ళు ఉన్నారు, ఎదవలు ఉన్నారు. కాబట్టి ఊళ్ళో నా బిడ్డను చదివించొద్దు, నా కొడుకుని చదివించొద్దు, చెడిపోతాడు, వీళ్ళ బూతు మాటలతో కలిసిపోతాడు, ఇక్కడున్న అక్రమ సంబంధాలతో చండాలంగా అవుతుంది. నేను ఇక్కడ ఉండడు, అవసరమైతే వాళ్ళు 10th అయిపోయి, ఇంటర్ అయిపోయి, డిగ్రీ అయిపోయినా కూడా ఉత్తగా హాస్టల్ నుంచి ఏదో కంప్యూటర్ కోర్సు టిక్కు నేర్చుకోగానే మన ఊరికి రాకని చెప్తున్నారు. అంటే బాబాసాహెబ్ దీన్ని 1956లోనే గుర్తించి, నేను దొంగతనం చేయను. ఇప్పుడు అన్ని రకాల దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగతనం అంటే నీ ఇంట్లో దూరేటప్పుడే కాదు, లేదా ఇప్పుడు రకరకాల రూపాల దొంగతనం కాదు, అన్ని రకాల దొంగతనాలు. అందుకే నేను మద్యం సేవించనన్నాడు, నేను దొంగతనం చేయనన్నాడు, నేను వ్యభిచారం చేయనన్నాడు, నేను గుట్కాలు, గుడుంబ, మత్తు పానీయాలు నా మెదడుకు చైతన్యాన్ని చంపేసే ఏ పదార్థం తీసుకోనని చెప్పాడు ఆయన. మరి మనం ఆయన ఎప్పుడెప్పుడో చెప్పిన విషయాలని ఇంకా మన జీవితంలోకి అన్వయించుకోకుండా మనం నిజమైన అంబేద్కర్ ఇష్టం ఎట్లయితాము? కాలేదు. ఇప్పటికీ కొద్దిమంది ఇళ్ళకే పుస్తకాలు వచ్చినాయి, కొద్దిమంది ఇళ్ళకే ఆయన ఫోటో వచ్చింది. ఇంకన్నా ఇందాక మర్యాదలు అయితే పెరియారు గురించి, నారాయణ గురించి, సాహు మహారాజ్ గురించి చెప్తున్నాడు. గత దూరం ఇంకా జయంతి వర్ధంతో కానీ ఉన్నాం. వాళ్ళ జీవితాన్ని మన జీవితంలోకి ఆహ్వానించుకునేది ఎప్పుడు ఇంకా? కాబట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఒక దశ అయిపోయింది, ఇంకో దశకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలంటే తరతరాలుగా వచ్చే మన అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. మన ఊరు మొత్తానికి ఉన్న ఉమ్మడి సమస్య గురించి మాట్లాడుకుంటలేము, కానీ మొత్తం దేశం మొత్తానికి ఉన్న సమస్య గురించి ఊహించింది. కాబట్టి ఇప్పుడు 80 ఏళ్ళు దగ్గరకు వచ్చినా మనకు రిజర్వ్ బ్యాంకును పెట్టి ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టాడు. ఇన్ని సంవత్సరాలైనా భార్యాభర్తలే కలిసి ఉంటలేరు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. పక్కింటి వాళ్ళే తన్నుకుంటారు. పక్క దేశం బాంబులు వేసుకొని చంపుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశం బాగుండాలంటే భిన్నత్వంలో ఏకత్వం సాధ్యపడాలి, సర్వమానవ సౌభ్రాతృత్వం నెలకొల్పబడాలి అని చెప్పి బాబాసాహెబ్ ఒక ఉన్నతమైన రాజ్యాంగాన్ని ఇవ్వటం వల్లే మన దేశం ఇప్పుడు ఏమాత్రం ప్రశాంతంగా ఉంది. అయితే ఈ రాజ్యాంగం చాలా మందికి అడ్డంకిగా మారుతుంది. చాప కింద నీరులో రాజ్యాంగానికి అతీతంగా అనేక పనులు జరుగుతున్నాయి. కానీ రాజ్యాంగం ఎటు వెళ్ళినా
ఎక్కడో ఒక చోట తెలివైన ప్రశ్నించి ఇది రాజ్యాంగ విరుద్ధమని ఒక సుప్రీంకోర్టు జడ్జో, హైకోర్టు జడ్జో, ఒక హక్కుల కార్యకర్త, ఒక సమాచార చట్టం కార్యకర్త లేదా బుద్ధిజీవో, రాజ్యాంగం పుస్తకం చదివిన వ్యక్తో ఎక్కడో ఒక చోట ఇది విరుద్ధం అడగగానే వాళ్ళు ఇంతకాలం నిర్మించుకున్న అబద్ధాలు, కల్పితాలు, మోసాలు బయటపడి అవన్నీ ఆగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు ఈ భారత రాజ్యాంగమే లేకుండా చేస్తే అయిపోతుందనే కుట్ర కూడా జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనం గట్టిగా వర్ధిల్లాలి. రాజ్యాంగం అంటే కాదు, ప్రతి ఇంటికి నెక్స్ట్ మీ బంధువుల మిత్రుల పుట్టినరోజుకి రాజ్యాంగాన్ని పంచుకుందాం, పెళ్లి రోజుకి రాజ్యాంగం తెచ్చుకుందాం, నెక్స్ట్ జరిగే పండగకి చికెను మటను తేవడం బంద్ చేసి ఒక రాజ్యాంగాన్ని ఇంట్లో పడేద్దాం. అసలు ఇంకా చదువుడే కాలే, రాజ్యాంగం అర్థం చేసుకోవడం కాలే, ఆచరించడం ఎప్పుడు అవుతుంది, ప్రశ్నించడం ఎప్పుడు అవుతుంది. కాబట్టి ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షించుకుంటూనే వాటిని అనుభవిస్తున్నాం కాబట్టి వాటిని తెలుసుకోవట్లేదు, ప్రచారం చేయట్లేదు. కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావుడి దేశంలో పుట్టడం వల్ల ఇలా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నాం. లేకపోతే మీరు ఇంతకుముందు ఎన్నోసార్లు విని ఉంటారు, కారంచేడులో ఏం జరిగింది, చుండూరులో ఏం జరిగింది, కదిరికుప్పంలో ఏం జరిగిందో. మా దగ్గర చాలా చోట్ల ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రజలారా, బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు అనగానే నేను ఇప్పుడు మిమ్మల్ని బాధపడే ప్రశ్న ఒకటి అడుగుతా. ఇందాక డీజే పెట్టుకున్నప్పుడు డ్యాన్స్ చేసిన ఇక్కడ ఎవరెవరు చేయలేపండి. ముగ్గులపాడు ఇవ్వలేడు, ఎందుకంటే ఎగిరి ఎగిరి అలసిపోయి పన్నడాలు. వాళ్ళేం తాగుబోతులు కాదు, తాగి ఊగిరి అనట్లేదు. అంటే వాళ్ళకు అలా అలవాటు చేసేసింది సమాజం. అదే ర్యాలీని మనందరం చిన్న చిత్తక ముసలి ముతుక అందరం నచ్చిన అందమైన బట్టలతో, సూటు బూటుతో, చేతిలో బాబాసాహెబ్ జెండాతో ఊరంతా అక్కడి నుంచి ఇక్కడ దాకా ర్యాలీ చేస్తే కనిపించిన ప్రతి కుటుంబానికి, ప్రతి కులం వాళ్ళకి అందరికి ఒక నీళ్లు బొట్టు పెట్టి ఒక చిన్న కరపత్రము బాబాసాహెబ్ ఫోటో ఇంత ఉంటుంది కదా, వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చి షేకాన్ని ఇచ్చి అలాయ్ బలాయ్ ఊరందరికీ అలాయ్ బలాయ్ అని, మహిళలకు మహిళలు అలాయ్ బలాయ్ ఇచ్చి, మగవాళ్ళకి మగవాళ్ళు అలాయ్ బలాయ్ ఇచ్చి, పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి ఊరంతా ర్యాలీ చేస్తే ఎంత బాగుండేది. ర్యాలీ అనగానే ఇప్పుడు ఏమైపోతుంది, ఒక మైక్ పర్మిషన్ తీసుకొని పడేస్తే వాళ్ళు మ్యూజిక్ పాపం కష్టపడి వీళ్ళు పెడుతూనే ఉంటారు. ఇది కాదు అది కాదు ఇది అంటారు, డ్యాన్సులు చేస్తూనే ఉంటారు. మరి ఆ సంస్కృతికి ఈ సంస్కృతికి తేడా ఏముంది? పక్కోళ్ళు మాట్లాడుకోవడం లేదు, ఓ పాట వస్తుంది గుమాయించి గుద్దుతుంది, అందరూ ఇలా ఇలా ఊగేస్తారు, డ్యాన్స్ చేసేస్తారు, వీళ్ళకి వచ్చేస్తారు. ఇదేనా బాబాసాహెబ్ అంబేద్కర్? ఎంజాయ్ చేసి తప్పలేదు, కానీ ప్రొడక్షన్ ఏది? బోర్డని నీళ్ళు వచ్చాయి బావిలో, కానీ ఆ నీళ్ళని పొలానికి మళ్ళించి పంట పండించి పొలం వచ్చి పంట వస్తే కదా ఆకలి నిండి కడుపు నిండితే కదా లాభం జరిగి బాగుపడతా కదా నీకు ఆ నీళ్ళుండి లాభం. మనం పెట్టేం లాభం? ఏం లాభం లేదు. కాబట్టి ఇప్పుడైతే ఎంత పెద్ద ప్రమాదం ఉంది బాబాసాహెబ్ చుట్టూ అంటే, ఫస్ట్ బాబాసాహెబ్ను వీళ్ళందరూ ద్వేషించాలి అని చెప్పి కొంతమంది పెంపుడు కుక్కలను తయారు చేసుకొని ఆ కుక్కలకి బొక్కలు వేసుకొని బాబాసాహెబ్ చెడ్డవాడు, బాబాసాహెబ్ కేవలం మానవాడే, ఆయన రాజ్యాంగమే రాయలేదు, అసలు ఆయన చదువుకున్నంత వేరే వాళ్ళ డబ్బులతో ఆయన రాజ్యాంగంలో వేరే వేరే రాజ్యాంగాల నుంచి కాపీ చేసి పేస్ట్ చేసిండు, దీనికంటే ముందే ఇంకొక ఆయన రాజ్యాంగం రాసిండు అని అంబేద్కర్ గురించి ఏదో ఒక చెడ్డ కామెంట్ చేసి మన మనసును విరగొట్టాలని చూస్తాను. కాబట్టి బాబాసాహెబ్ మామూలు మంచోడు కాదు. ఓ 10 సంవత్సరాల పాటు 100 మంది కలిసి ఈయన జీవితం అంతా వెతికి ఆయన ఎంటిక కూడా వీకలేరు వాళ్ళు. నేనే ఓ సిగరెట్ తాగుతున్న ఫోటోనో, ఒక ఆడపిల్లను పట్టుకొని హక్ చేసుకున్న ఫోటోనో, లేకపోతే కొంతమంది మహాత్ములు అనేవాళ్ళు నిగ్రహం కోసం బట్టలు లేకుండా ఆడపిల్లల పక్కన పడుకొని నిగ్రహాన్ని పరీక్షలు అయినా లేలే. తనతో ఒక ఆడపడుచు ఉండి టైంకు మెడిసిన్ ఇచ్చి ఆహారం ఇచ్చి ఆయనకు సేవలు చేయడం కోసం ఒక ఆమె ఉండాలి నర్స్ అంటే,
నర్సు నాతో ఉంటే నా సమాజం తప్పుగా అనుకుంటుందని ఆవిడని పెళ్లి చేసుకున్న మహానుభావుడు తను. పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకున్నాడు. కండిషన్స్ కూడా పెట్టాడు. చదువు వచ్చినామై ఉండాలి, వైద్యం తెలిసినామై ఉండాలి, ఇంగ్లీష్ వచ్చినామై ఉండాలి, మళ్ళీ నా ద్వారా పిల్లల్ని కానీ చికాకు పరిచయం అయ్యి ఉండొద్దు అని పెట్టాడు. ఇంత గొప్ప ఆలోచన కదా. మరి ఇక్కడ ఎంతమంది మీ కడుపులో అంబేద్కర్ని కనాలనుకుంటారు? మీ కడుపులో పుట్టిన పిల్లల్ని బాబాసాహెబ్ బాటలో ఎంతమంది పెంచుతారు? ఈ రెండు ప్రశ్నలు మనం వేసుకుందాం, అందరం వేసుకుందాం. ఎంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ని కనాలనుకుంటారు? నీ కడుపులో బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టాలంటే ఆయన తండ్రిలాగా నువ్వు కూడా ఇంగ్లీష్ నేర్చుకొని బాల్యం నుంచి నీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలా? ఆయన తల్లిలాగా ఆయన తండ్రిలాగా ఆ పిల్లోడు చదువుకోవడం కోసం అప్పుడు దీపం వీధి కింద చదువుతున్నప్పుడు టీవీ సీరియలో సినిమానో సెల్ ఫోనో సొల్లు కబుర్లో పిచ్చి కబుర్లో తాగచ్చి తన్నుకొని తిట్టుకొని గొడవ పెట్టుకునేటువంటి కలుషిత వాతావరణంలో బాబాసాహెబ్ ఎందుకు పుడతాడు, ఎందుకు పెరుగుతాడా? నీ ఇల్లు శుద్ధి చేసేయి, నీ శరీరం శుద్ధి చేసేయి, నీ మెదడు శుద్ధి చేసేయి, నీ భాష శుద్ధి చేసేయి, నీ కుటుంబాన్ని శుద్ధి చేసేయి, నీ పరిసరాలను శుద్ధి చేసి క్లీన్గా ఉంచుతా కదా బాబాసాహెబ్ నీ కడుపులో ఉంటేది. నువ్వు తాగుతూ గొడవ పడుతూ స్వార్థంతో ఉంటూ నీకు చదువు గురించి ఆలోచన లేకుండా పుస్తకాల వాసన నీ ఇంట్లో లేకుండా భక్తి ధూపదీప నైవేద్యము బైబిల్ కీర్తనలో నమాజులో అన్ని మత పండుగలో అజ్ఞానం నీ ఇంట్లో మంచిగా పెట్టుకున్నాక విజ్ఞానం నీ ఇంట్లో ఎందుకు ఉంటుంది, నీ కడుపులో ఎందుకు ఉంటుంది? అంటే మీరు అంబేద్కర్ కనడానికి అర్హత సంపాదించాలి. అలా కొంతమంది ఆల్రెడీ కని ఉంటే వాళ్ళకి అభినందనలు. మరి నీ పిల్లల్ని బాబాసాహెబ్ బాటలో పెంచాలంటే ఎట్లా? బాబాసాహెబ్ ఎట్లా పెరిగిందో ఆయన జీవిత చరిత్ర పుస్తకం నీ కొడుకు తెలవాలి కదా. ఆయన వాళ్ళ అమ్మ నాన్నని వదిలిపెట్టి దూరం ఉండి చదువుకున్నాడు. పెళ్ళి అయినాక కూడా చదువుకున్నాడు. ఇక్కడ పెళ్ళి అయినాక చదువుకున్నారు ఎంతమంది? 4 కొడుకులు పుడితే 3 కొడుకులు చచ్చిపోయినా కూడా ఆయన చదువుకున్నాడు, సమాజం కోసం పనిచేసాడు. మరి మనం ఎంతమంది ఉన్నాం? ఒక బిడ్డ పుడితే ఆమె చచ్చిపోయినా కూడా ఈయన సమాజంలోనే ఉన్నాడు. మనం ఎంతమంది ఉన్నాం? ఆయన ఆస్తులు సంపాదించాడు. ముంబైలో రాజగృహాన్ని 5 అంతస్తుల భవనం కట్టుకున్నాడు, పుస్తకాలు పెట్టుకోవడానికి చదువుకోవడానికి. మరి ఆయన ఢిల్లీలో భవనం కొనుక్కున్నాడు, పుణేలో భవనం కొనుక్కున్నాడు. ఆయన ఒక విద్యా సంస్థలు బోర్డు అని పెట్టింది. కనీసం మనం ఒక గంట సేపు అన్న ట్యూషన్లో ఉచితంగా చెప్తామా? వాకింగ్ పోయే టైంలో నేను ఒక గంట సేపు మనం ఒక బ్యాచ్ని పట్టుకొని కూర్చోబెట్టుకొని జ్ఞానాన్ని పంచుతామా? అలా చేయకపోతే ఎట్లా? ఈ దేశం విడిచి వేరే దేశంలో ఆయన చదువుకున్నప్పుడు మరి మన పిల్లలు ఎంతమంది ఈ దేశం విడిచి వేరే దేశంలో చదువుకుంటారు? ఆయనకు ఒక 7-8 భాషలు చదవడం వచ్చు, రాయడం వచ్చు. ఈ మధ్య ఒక యూజ్లెస్ ఫెలో నన్ను అడిగాడు, బాబాసాహెబ్ అంబేద్కర్కు సంస్కృతమే రాదని. నేను అయ్యే చెప్పినా మీడి చెప్పినా? వాడు ఒకసారి గూగుల్లో వెతుకుతానేమో, ఆయన దినచర్య చదువుతానేమో, స్నేహితుల జ్ఞాపకాలు అంబేద్కర్ ఏమని ఉన్నాడు, ఆయన రాసిన రచనలన్నీ చదివితే వాడికి తెలిసేది. నీకు అనుమానం పుట్టించడం కోసం, నీకు భయం పుట్టించడం కోసం, అభద్రతాభావం నేర్పించడం కోసం ఓ పనికిమాలిన ప్రశ్నలు వేసి మనల్ని డైవర్ట్ చేసి కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెడతారు. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి నీ కొడుకులకి నీ బిడ్డలకి ఎన్ని భాషలు వచ్చు? నీకు నీ భార్యకి నీ తోడబుట్టిన వాళ్ళకి దూరంగా ఎన్ని రోజులు నీ పిల్లలు ఉండగలరు? కాబట్టి ప్రజలారా, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి మనందరం ప్రతిజ్ఞ చేద్దాం. బాబాసాహెబ్ నా ఇంట్లో పుట్టాలంటే నా ఇల్లు శుద్ధి కావాలి. నా కొడుకులు బిడ్డలు బాబాసాహెబ్ లా ఉండాలంటే నేను బాబాసాహెబ్ తల్లిదండ్రుల లాగా బిహేవ్ చేయాలి, ప్రవర్తించాలి. నేను చిల్లరగాడిలాగా, ఒక చిల్లర మనిషిలాగా, ఒక పనికిమాలిన జీవితాన్ని నేను గడుపుతూ నా కడుపులో మహానుభావుడు పుట్టాలంటే ఎట్లా పుట్టాడు. కాబట్టి ఇప్పుడున్న సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా మంది కావాలి. ఇక బీసీల జోలికి వద్దాం. ఓ బీసీ సోదరులారా, నేను ఒక 5-6 మీటింగ్లకు పోయిన, బీసీ మీటింగ్లకు. ఎందుకంటే నేను కూడా వెనుకబడినోనే కాబట్టి. బీసీల మీటింగ్ పోతే చూసిన మాలమాదిగోళ్ళకు ఉన్న ఐక్యత మన బీసీలలో ఉంటలేదురా. అరే వాళ్ళకంటే అంబేద్కర్ ఉన్నాడు, మనకెవడు ఉన్నారా అంటాడు. నాకు ఆన్నే అనిపిస్తుందో, అన్నలారా, ఓ సోదరులారా, బీసీ మిత్రులారా, మీరు వేరు రాష్ట్రాల్లో కొంతమంది ఎస్సీలుగా ఉన్నారు, వేరే చోట ఎస్టీలుగా ఉన్నారు. ఈ బీసీ ఎస్సీ అనే అంశం బాబాసాహెబ్ పెట్టింది కాదు.
బీసీ ఎస్సీ అనే అంశాన్ని బాబాసాహెబ్ పెట్టలే. భారత రాజ్యాంగంలో బీసీలు ఎస్సీలు అని విభజించలే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఏమన్నారంటే విద్య, ఉద్యోగము, సామాజికము, రాజకీయము 4 అంశాలలో వెనుకబడి ఉన్న వాళ్ళని బీసీలు అన్నాడు. అలాగే అస్పృశ్యత, అంటరానితనాన్ని భరిస్తున్న వాళ్ళను ఎస్సీలో చేర్చమన్నాడు. ఎక్కడెక్కడో గిరిజన ప్రాంతాల్లో ఉండి ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు ఉన్న వాళ్ళని ఎస్టీల జాబితాలో పెట్టమన్నాడు. విద్య, ఉద్యోగం, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందిన వాళ్ళని ఓపెన్ కేటగిరీ, ఓసీ అనేది క్యాస్ట్ కాదు, ఓపెన్ కేటగిరీలో ఉంచుమన్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆయా రాష్ట్రాల్లోని పాలకులు దాన్ని విభజించేటప్పుడు ఒకరు బీసీలో, ఒకరు ఎస్సీలో, ఒకరు ఎస్టీలో అక్కడున్న పరిస్థితుల రీత్యా లేదా స్వార్థంతో పెట్టుకున్నారు. గౌరవ ప్రధాని మోడీ గారు కూడా వాళ్ళ కులం ఓపెన్ కేటగిరీలో ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఇది వెనుకబడిన కేటగిరీ అని బీసీలకు నెట్టేసుకున్నాడు. కాబట్టి ఎవరైనా మీతో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ వర్గీకరణ, ఈ విభజన అంతా బాబాసాహెబ్ చేసినారంటే వాడిని చెప్పుతో కొట్టండి. అరే బ్లడీ ఈడియట్, ఒక్కసారి చదువురా అని చెప్పండి. ఆయన బతుకున్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏం లేవు. అంటరాని జాతులు, వెనుకబడిన జాతులు, దోపిడీ జాతులు ఉండేవి. మరి అలా వెనుకబడిన జాతుల్లో బాబాసాహెబ్ తనకు గురువులుగా చెప్పిన 3 కూడా బీసీలే కదా. ఒక వ్యవసాయం చేసే కులంలో పుట్టిన బుద్ధుడికి తనం ఆ నీటి పంపకాల దగ్గర కదా ఆయన ఆ ఇల్లు విడిచి, ఆ రాజ్యం విడిచి వచ్చింది. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ కాదా? ఒక ముదిరాజు కులంలో పుట్టలేదా? కబీర్ దాస్ ఒక బీసీ కాదా? మరి ఇప్పుడు చాలా మంది గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి నారాయణ గురువు అనే ఆయన గౌడు కాదా? మనందరికీ బీసీలకి మండల కమిషన్ వేసి మనందరికీ ఒక అవకాశం కల్పించినటువంటి బీపీ మండల్ ఒక యాదవ బిడ్డ కాదా? పెరియార్ ఈవి రామస్వామి సంఘ సంస్కరణ కోసం మార్గం వేసి తమిళనాట ఒక సాంస్కృతిక విప్లవం, ఒక రాజకీయ విప్లవం, ఒక ఆర్థిక విప్లవం తీసుకొచ్చినటువంటి పెరియార్ ఈవి రామస్వామి ఒక మున్నూరు కాపు బిడ్డ కాదా? ఎంతసేపు ఎదిగి ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ని చూసి, ఓన్ చేసుకున్న అంబేద్కర్ ఇష్టం చూసి ఎస్సీ కమ్యూనిటీ బాబాసాహెబ్ గుండెల్లో పెట్టుకొని ఎక్కడెక్కడ వెళ్ళిపోయినా, ఓట్లు సంపాదించి ఎక్కడో ఉన్నా, అడుగు తింటూ ఎక్కడో ఉన్నా ఈ పండగకి అందరూ ఏకమవడానికి ఆయన ఒక కారణమైనట్టుగానే గౌడందరూ ఎందుకని నారాయణ గురు గౌడు తీసుకోవద్దు ఆదర్శంగా? ముదిరాజు ముద్దు బిడ్డలు సరస్వతి చదువుల తల్లి సావిత్రిబాయి పూలేని మరియు జ్యోతిరావు పూలేని ఎందుకు తీసుకోవద్దు? మున్నూరు కాపులందరూ ఎందుకంటే పెరియార్ రామస్వామి తీసుకోవద్దు? ఎదిగి ఉన్నా అందరికి పాపులారిటీ సంపాదించి, అందరి గుండెల్లో స్థానం సంపాదించి, చెరగని ముద్ర వేసి ఆకాశం ఎత్తు ఎదిగిన అంబేద్కర్ను చూసి అవమానించుకోడు, కించపరచడు ఎందుకు? బీసీ సోదరులందరూ ఒక్కసారి మండలం పట్టుకోవడానికి కారణం ఏంటో చదివి ఆ మండల ఉద్యమం యొక్క నివేదిక చదివితే తెలుస్తుంది. అలాగే బీసీ సోదరులు పెరియార్ రామస్వామి స్వ అభిమాన ఉద్యమం 100 సంవత్సరాల క్రితం ఈ భారతదేశం మొత్తం మీద 100 సంవత్సరాల క్రితం జరిగిన మొట్టమొదటి మానవ హక్కుల పోరాటం పెరియార్ చేశాడు. ఏమి పోరాటం అది? ఒక గుడి ముందు నుంచి మనుషులు నడిచిపోయే హక్కు కోసం. ఆయన చేసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాసిక్ కాలారం ఉన్నటువంటి త్రయంబకం దగ్గర ఉన్నటువంటి గోదావరి నది స్టార్ట్ అయ్యే ప్లేస్లో ఉన్న కాలారం టెంపుల్ ముందు నడిచే హక్కు కోసం, ఆ ఉత్సవాల్లో పాల్గొనే హక్కు కోసం పోరాటం చేసింది. పెరియార్ ఈవి రామస్వామి మున్సిపాలిటీలో నల్ల కేసీఆర్ గారు ఇంటింటికి నల్ల అని మిషన్ భగీరథ అని లేని దేవుడి పేరు పెట్టి ఊరూరు నల్ల పెట్టి నీళ్ళు ఇచ్చినట్టుగానే ఒక 100 సంవత్సరాల క్రితము పెరియార్ ఈవి రామస్వామి ఇంటింటికి నల్లా పెట్టించాడు. పెరియారు తమిళనాడులో ఇంటింటికి నల్లబెట్టి తిప్పుకొని నీళ్ళిస్తున్నాడు. కానీ మహాది చెరువులో నీళ్ళు తాగడానికి అవకాశం ఇస్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ నీళ్ళ కోసం పోరాటం చేసింది. ఎన్ని రకాల పోరాటాలు చేసింది ఆయన. మరి మనకి ఇంత వయసు వచ్చింది, ఎంతో కొంత చదువుకున్నాం లేదా బతుకుతున్నాం. మనం ఒక నెల రోజులకి ఒక్క రోజున ఈ సమాజంలో ఈ జాతి ఎదుర్కొనే ఒక సమస్య కోసం మన జీవితంలో ఒక రోజు కేటాయిస్తున్నామా? మరి కేటాయించకుండా మనం అంబేద్కర్ పేరును చదువుకోవడం వల్ల, చెప్పడం వల్ల ఏం ప్రయోజనం? చెదలు పురుగు ఉంటుంది.
మా ఇంట్లో పెట్టిన పుస్తకాలని చాలా నా ఒక 5-6 యూరియా బస్తాల పుస్తకాలని చెదలు పురుగు మొత్తం తినేసింది. అంటే ఆ చెదలు అన్ని పుస్తకాలను చదివినట్ట, అన్నింటిని నవిలి మింగి కడుపులో పెట్టుకున్నట్ట. అంత తెలివైన చెదలు పురుగులు. అలాగే గ్రంథాల్లో ఉన్న అక్షరాలు, మీ ఇంట్లో ఉన్న పుస్తకాలు, మీ అనుభవాల్లో మీకోసం ఎదురు చూస్తున్న పుస్తకాలు కాదు. సమాజం అల్టిమేట్. ఆ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పుస్తకాలు చదివినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తిరిగి ప్రజల దగ్గరికే వచ్చిండు, ప్రజల కోసమే పనిచేసిండు. అలాగే నారాయణ గురు గౌడు ప్రజల కోసమే పనిచేసిండు. మహాత్మా జ్యోతిరావు పూలే ముదిరాజు ప్రజల కోసమే పనిచేసిండు. బుద్ధుడు ప్రజల కోసమే పనిచేసిండు. కాబట్టి మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అనగానే ఇదొక సందర్భంగా భావించాలి. ఇదొక జాతరగా, ఇదొక స్ఫూర్తి దినంగా. ఈ సందర్భంగా పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు చెల్లెళ్ళు ఎవరెవరు కులాంతరం పెళ్లి చేసుకున్నారో వాళ్ళని ఇక్కడ పిలుచుకొని సన్మానించుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులను సన్మానించుకోవాలి. ఈ ఏడాదిలో ఎంతమంది ఉద్యోగాలు పెంచుకున్నారో వాళ్ళని సన్మానించుకోవాలి. ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు మీద ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ సన్మానం చేసుకోవాలా. ఎవరు ఇంటర్, డిగ్రీ, పీజీ, యూనివర్సిటీలో సీటు కొట్టారు, మంచి ర్యాంకు తెచ్చుకున్నారో వాళ్ళని ఇక్కడ అభినందించుకొని సన్మానించుకోవాలి. తోచిన వాళ్ళు, మనసున్న వాళ్ళు 10,000 ఇచ్చారు. కోట్ల ఆస్తున్న వాళ్ళు 1,000 రూపాయలు ఇచ్చారు. వీడు 1000 ఇచ్చిండు, అబ్బా వాడు లేడు 10,000 ఇచ్చిండని కంపారిజన్ కాదు. అసలు ఇంకా దీన్ని ఎలా మార్చుకోవచ్చు, మెరుగుపరచుకోవచ్చు, అందరినీ కనెక్ట్ చేసుకోవచ్చు అనే దిశగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఎస్సీ కమ్యూనిటీ నుంచి బీసీలు బాబాసాహెబ్ను ఎత్తుకోవటం లేదు, ఓన్ చేసుకోవట్లేదు అని అంటున్నారు. మీరు ఎప్పుడన్నా బీసీలకు సంబంధించి బాబాసాహెబ్ చేసిన పని మీద ఎవరైనా వీడియో చేస్తానో, వ్యాసం రాస్తానో ఎంతమంది బీసీలకు షేర్ చేసిండు? మీతో చదువుకున్న క్లాస్మేట్స్, ఉద్యోగం చేసే ఉద్యోగస్తులు, మీ చుట్టూ నివసించే నైబర్స్లో ఎంతమందికి ప్రశాంతంగా కూర్చోబెట్టి వాళ్ళ కోసం పనిచేసిన బీసీ గురించి, బీసీలలో ఉన్న సంఘ సంస్కరణ గురించి మనం చెప్పాలి కదా. కాబట్టి చెప్పడము అయితే లేదు, చర్చించడము అయితే లేదు. ఎవరు వస్తలేదంటే ఎందుకు వస్తా, మీ ఇంట్లో పెళ్లికి ఎవరు వస్తలేదంటే ఎందుకు వస్తలేడు? నువ్వు వండి పడేస్తున్నావు అంటే ఎందుకు పడేస్తున్నావు? ఇక తిండి ఉన్నది, అక్కడ ఆకలి ఉన్నది, అక్కడ మనుషులు ఉన్నారు, వాళ్ళు తినడానికి ఇక్కడికి వస్తలేరు అంటే మార్గం లేదు అని అర్థం. అందుకే బుద్ధుడు 3 చెప్పాడు: బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ మూడింటిని ఒక జ్ఞానం కావాలి, ఒక మార్గం కావాలి. దీనిని నడిపించడానికి, ఆ జ్ఞానాన్ని ఈ మార్గంలో వెళ్ళడానికి ఒక సంఘం కావాలి అన్నాడు. ఈ 3 విషయాలను మనం ఆచరణలో పెడితే చాలా మార్పు తీసుకొని రావచ్చు. ఈ మధ్య కొన్ని మార్పులు అడవి గ్రామాలకు వెళ్తున్నాం మేము. అది శ్రీకాకుళం పాడేరు ఏజెన్సీ నుంచి మొదలుకుంటే ఆ మన్యం పాలకొండ నుంచి అల్లూరి సీతారామరాజు అనకాపల్లి నర్సీపట్నం నుంచి ఇటు ఏటూరు నాగారం ఏజెన్సీ ఇక్కడ ఉన్నటువంటి ఊరు దాకా ఆదిలాబాదు మెదక్ అన్ని అడవి గ్రామాలకు వెళ్తే 100,000 ఎకరాల భూమి పోరాటం చేసిన వాళ్ళు పంచిచ్చిండ్రు. పోరాటం చేసిన నక్సలైట్లు, ఎర్రజెండా నక్సలైట్ కాకుండా ఎర్రజెండా పార్టీ వాళ్ళు 1,000 ఎకరాలు పంచారు. వివిధ పార్టీలు కూడా రకరకాల సందర్భాలు పంచారు. ఆ భూముల్లో ఇప్పుడు ఎవరికి ఉపయోగపడకుండా గుండు గోపురాలు కట్టేస్తారు. ఒక బండ కనిపిస్తే అందమైన శిల్పంతో ఒక ఫోటో దిగాలనిపిస్తుంది. లేదు అక్కడ ఒక రంగుల బొమ్మేసి అక్కడ జై శ్రీరామ్ అని రాస్తున్నాడు. లేదా అందరికీ ప్రభు యేసు అని పెడుతున్నాడు. ఒరే నాయన, యేసే కావచ్చు, అల్లానే కావచ్చు, రాముడు కృష్ణుడు నిజమే కావచ్చు. కానీ ఇప్పుడు ప్రజలు ఉన్నది నిజం, ఆ ప్రజల్లో హెచ్చు తగ్గులు ఉన్నది నిజం, దోపిడీ ఉన్నది నిజం, పీడన ఉన్నది నిజం, ఆకలి చావు ఉన్నది నిజం, పరువు హత్యలు జరుగుతున్న నిజం. ఇప్పటికీ ఇష్టపడ్డ 2 ఉద్యోగస్తులు కులం విడిచి పెళ్లి చేసుకునే దౌర్భాగ్య సమాజంలో ఉన్నాం. మీ దేవుళ్ళు ఏం దిగుతున్నారు, ఎక్కడ వండుకున్నారు? ఏ ఒక్క దేవుడన్నా ఎవరికన్నా కరుణ వచ్చి ఒరే మీ ఊళ్ళో వేరు కులాల వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, దైవ కార్యంరా, వాళ్ళ పెళ్లి దైవము సర్వంలో దేవుడే డిసైడ్ చేసిండు, అట్లా తలరాత రాసి పెట్టినారు అని వాళ్ళ మనని వాళ్ళని వదిలిపెట్టచ్చు కదా. ఈ దేవుడే ఆ మారళ్ళ పిల్లగానికి, ఆ అమ్మ కాపల పిల్లగానికి, ఈ మారళ్ళ పిల్లకి దేవుడు లింకు రాసిండు అని అనుకోవచ్చు కదా దరిద్రులారా. లేకపోతే ఆ పద్మశాలి ఆడపడుచుకి, ఆ ఎర్రుపల అబ్బాయికి ఇద్దరికి పెళ్లి చేసుకోవాలని వాళ్ళకు తలకు దేవుడే రాసిన అనుకోవచ్చు కదా ఎదవా.
ఎందుకు మారుతిరావు ప్రణయ్ని మిర్యాలగూడలో నరికి చంపించిండు? ఆఖరికి వానికి వాడే ఓటర్లో ఉరేసుకొని పిచ్చి సాగు ఎందుకు చచ్చిండాడు? ఇవాళ నేను 223వ పెళ్లి చేసి వచ్చిన. వాళ్ళలో ఒక అమ్మాయి చౌదరి అమ్మాయి, ఈ ప్రాంతం అమ్మాయి, ఖమ్మానికి చెందిన మాల అబ్బాయి. వాడికి 65,000 శాలరీ, అమ్మాయికి 55,000 శాలరీ. ఇద్దరు బీటెక్ చేసిండ్రు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. ఒకళ్ళ మనసు ఒకరికి నచ్చింది, కలిసి బతుకుదాం అనుకున్నారు. 2-3 ఏళ్ళ నుంచి దోస్తాన్ చేసిండ్రు. వయసు 26 ఏళ్ళు అయింది, ఒకరు 27 ఏళ్ళు ఉన్నారు. ఇక పెళ్లి చేసుకున్నామంటే అమ్మాయి తల్లిదండ్రులు ఇష్టంగా లేరు, అబ్బాయి తల్లిదండ్రులు ఇష్టంగా లేరు. వాళ్ళ దోస్తులని వీళ్ళ దోస్తులను అడిగితే ఎవడు వాళ్ళు ఎవడి రాలే. ఆఖరికి యూట్యూబ్లో ఎక్కడో చూసిరు, చక్కగా మా ఇంటికి వచ్చారు. వారం రోజుల నుంచి మా ఇంట్లోనే పెట్టుకొని ఈ డేటు మంచి డేటు ఆదివారము అని ఈరోజు ఒక 1,700 మంది నల్ల సొక్కాల ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ముందు వాళ్ళిద్దరికి దండలు మార్చి కలిసి బతకండి, మీరు మిమ్మల్ని ఎవరు అడుగునేటోడు అని చెప్పినాను. కాబట్టి ఓ భక్తులారా, ఆయా మతాల చేతుల్లో బందీ అయిపోయిన మా అన్నదమ్ములారా, అమాయక ప్రజలారా, మనందరి బతుకులు ఇలా ఉండడానికి కారణము దోపిడీ పీడనతో పాటుగా భయము, భక్తి కూడా. వాటన్నిటిని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పుస్తకంలో కుప్పలుగా రాసి పెట్టింది. ఈ పుస్తకము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ పుస్తకము, ఈ 2 పుస్తకాలు ప్రతి అక్షరము ప్రతి అంబేద్కరిస్టు చదవాల్సిందే. ఈ చిన్న 2 పుస్తకాలు చదవకుండా ఎవరైనా జై అంబేద్కర్ అన్నా, నేను అంబేద్కరిస్టు అన్న వాళ్ళు అసంపూర్ణులే. సంపూర్ణమైన అంబేద్కరిస్టు కాలేరు. ఇవి 2 చదవాల్సిన పుస్తకాలు. కుల నిర్మూలన గురించి ఆయన 1932-36 మధ్యలో రాసింది. అప్పుడే పూనా ఫ్యాక్ట్ జరిగి, పూనా ఉడంబడిక జరిగి, అక్కడి నుంచి అంటర్ కమిషన్ వచ్చి, క్రిప్స్ కమిషన్ వచ్చి, రకరకాల కమిషన్లు వచ్చి ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తారని ముచ్చట్లు పెట్టినాక ఎట్లిస్తావు, ఎలా ఇస్తావు అనుకున్నప్పుడు మరి ఊళ్ళో చెరువులో చేపలు పోస్తే చేపలు పెరగవు. ఆల్రెడీ పెద్ద చేపలు ఈ చేపల్ని మింగేస్తాయి. ఊరు మధ్యలో బియ్యం బస్తాలు వేస్తే కండలు తిరిగిన ఎత్తుకొని ఉడుకుతారు. ముసలి ముక్కోళ్ళు బక్క చుట్టిన ఆ బియ్యం బస్తా మోసుకుపోలేరు. కాబట్టి ఎవరికి ముళ్ళగట్టి వారి ఇంటికాడ పెడితేనే వాళ్ళ బతుకులు బాగుపడతాయి అని చెప్పిండు అంబేద్కర్ గారు. దాంతో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆలోచించి నిజమే అని ఆయన చాలా పేపర్ కట్టింగ్ లెక్కబెట్టి సంఘటనలను జోడించి ప్రపంచంలో ఉన్న దోపిడీని వివరిస్తూ సంఘటనని వివరిస్తూ పెట్టాడు. ఏం జరిగింది తెలుసా? ఆయన ఈ పుస్తకం రాసినప్పుడు ఇవాళ నాకు గోంగూర చట్నీ మటన్ పెట్టింది. అందరితో పాటు కూర్చొని తిన్నా, సంతోషంగా నాకు మంచిగా అనిపించింది. ఇట్లనే 1932లో కాదు 33లో ఒక ఆయన దేవుడి దర్శనానికి వెళ్ళి అన్ని తిరుపతి, ద్వారకా తిరుపతి, షిరిడి, రకరకాలు ఎక్కడెక్కడికో వెళ్ళి కాశీకి అన్ని తిరిగి వచ్చి వాళ్ళ ప్రజలందరినీ పిలిచి, నాకు డబ్బు ఉంది, మంచిగా కలిసి వచ్చింది, నేను అన్ని దేవతలను చూసి వచ్చినా, మీరందరూ మా ఇంటికి భోజనానికి రండి పిలిచి వాళ్ళ పల్లెలలో కూడలు అన్నాలు పెట్టి నెయ్యి, ఒక చిన్న చెంచడు నెయ్యి వేసుకుంటా వచ్చాడు. ఒరేయ్, నిమ్న కులానికి చెందిన దరిద్రుడు డబ్బు సంపాదించి వాళ్ళ కులపళ్ళందరికీ అన్నంలో నెయ్యి వేస్తున్నారు. నెయ్యి అనేది మన కులం వాళ్ళు మాత్రమే తినాలి. ఈ తక్కువ జాతి వాళ్ళు నెయ్యి తింటే ఎట్లా? అది మన హక్కులను కాలరాయడమే. ఇక వాడు ఇలా నెయ్యి తింటాడు, రేపు పట్టు వస్త్రం కడతాడు, ఎల్లుండి చెప్పులు వేసుకుంటాడు, ఆ తర్వాత తలపాగా తిప్పుకుంటాడు, ఆ తర్వాత మన ముందు కాళ్ళు చెప్పులు ఇప్పడు, ఆ తలపాగా తీయడు, బాంచని ఉండడు అని చెప్పి ఊరంతా వచ్చి ఆ నెయ్యి తింటున్నారని చెప్పి ఆ పల్లెని విసిరేసి విస్తరాకులు చింపేసి ఆ అన్నం గదిలో పెంట వేసి కొట్టి ధ్వంసం చేసి దీని ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పుస్తకంలో రాసింది. ఈ దేశానికి పట్టిన అతిపెద్ద దరిద్రంలో అత్యంత ముఖ్యమైన దరిద్రం, పెద్ద దరిద్రం కులము. ఆ కులాన్ని నిర్మూలించకుండా ఈ దేశం బాగుపడదు అని చెప్పాడు. అందుకే విద్యార్థుల రాష్ట్రం కులమత పునాదుల మీద ఒక జాతిని కానీ, ఒక నీతిని కానీ, ఒక వ్యవస్థను కానీ నిర్మించలేమని రాశాడు ఆయన. మరి 1936 అంటే ఇది 2024, 88 ఏళ్ళుగా 88 ఏళ్ల క్రితమే ఆయన కులం పోవాలంటే ఏం చేయాలో రాశాడు. ఈ మతాల
దైవభావం ధ్వంసం కావాలన్నాడు, పిరికితనం పోవాలన్నాడు, కుల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలన్నాడు, కులాంతర వివాహాలు జరగాలన్నాడు, సహపంక్తి భోజనాలు విరివిగా జరగాలన్నాడు, కులం ప్రస్తావన లేని సమాజం కావాలన్నాడు. మనకు ఒకరి తర్వాత ఒకడు ప్రధానమంత్రి అవుతాడు, ఒకరి తర్వాత ఒకడు ముఖ్యమంత్రి అవుతాడు, ఈ కుల పొడవద్దు ఆ కుల పొడవుతాడు, ఆ కుల పొడవద్దు ఈ కుల పొడవుతాడు. ఎవడు ముఖ్యమంత్రి అయినా ఎవడు ప్రధానమంత్రి అయినా ఒక్క నా కొడుకు కూడా ఈ దేశం మొత్తాన్ని పీడిస్తున్న కులం పోవడానికి నేను ఏం చేయాలని ఒక్కడు ఆలోచిస్తున్నాడు. ఎందుకు? కులం ఉండడం వల్లనే వాళ్ళ మనుగడ సాధ్యమవుతుంది. ఈ ప్రజలందరినీ వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకొని చెప్పు చేతులలో బతికించవచ్చు, పాలించవచ్చు అని. కాబట్టి ప్రియమైన అన్నలారా, అక్కలారా, యువతి యువకులారా, ఎన్ని రకాలుగా కులాన్ని ధ్వంసం చేయాలో అన్ని రకాలుగా ధ్వంసం చేయండి. ఎవరి కులం ఏది అని అడిగే వాతావరణం లేకుండా చేయాలి. విస్తృతంగా కులం విడిచి పెళ్లిళ్ళు చేసుకోవాలి, కులం విడిచి స్నేహం చేయాలి, కులం విడిచి జీవించాలి, కులం ఆనవాళ్ళు లేని కాడికి వెళ్ళిపోవాలి. కుల గజ్జి ఉన్న మనుషులని ఒంటరిగా చేసి వాళ్ళంతా వాళ్ళు చచ్చిపోయేలా చూడాలి. కాబట్టి కుల నిర్మూలన గురించి చర్చ జరపడం బాబాసాహెబ్ అంబేద్కర్కు నిజమైన నివాళి. కులాంతర పెళ్లి చేయడం నివాళి. బౌద్ధాన్ని స్వీకరించడం బాబాసాహెబ్ మార్గం. పుస్తకాలు చదవడం, ఇంటి నిండా పుస్తకాలు పెట్టుకోవడం, చారిత్రక ప్రదేశాలకు వెళ్ళడం, ప్రకృతిని ప్రేమించడం, సమాజాన్ని ప్రేమించడం, జ్ఞానంతో వర్ధిల్లడం, సమాజానికి డబ్బు ఇవ్వడం, సమాజానికి సమయాన్ని ఇవ్వడం, సమాజానికి జ్ఞానాన్ని ఇవ్వడం. పే బ్యాక్ టు ద సొసైటీ. తిరిగి వెనకకి చెల్లించాలి. ఏవి? నీ తెలివి తెలుసుకున్న దాన్ని, నీ డబ్బు సంపాదించిన దాన్ని. మనం మన సమయం 24 గంటల ఎంత చర్చికి ఇస్తున్నాం, ఎంత మసీదుకి ఇస్తున్నాం, ఎన్ని తీర్థయాత్రలకి, గుడులు, గోపురాలు, పండుగలు, పబ్బాలకి ఇస్తున్నాం. మరి ఎంత సమాజం కోసం ఇస్తున్నాం? అన్ని మతాలు లోక కళ్యాణం కోసమే, మానవ సేవనే మాధవ సేవ అని చెప్తున్నాయి. కానీ ఇన్ని సంవత్సరాలుగా మాధవ సేవ చేస్తాను, కానీ ఆ చర్చిలు, గుడిలు, మసీదుల ఆస్తులు పెరిగిపోతున్నాయి. సైకిల్ మీద వచ్చిన పాటలు స్కూటర్ మీద వచ్చి తర్వాత కార్లకు వస్తాడు. ఆ రేకుల కింద ఉన్నటువంటి ఆ చర్చి కాస్త ఏసీ బంగ్లా అయిపోతుంది, పాలరాయితో తూళ్ళు తూగుతా ఉన్నది. గుడి గోపురాలు అయితే అసలు ఏం జిగేలు అంటున్నాయి. బంగారం పెడుతున్నారు, మన ఎవడని ఎత్తుకపోతారని సీసీ కెమెరాలు పెడుతున్నారు కదా. ఈ గుడి, చర్చి, మసీదులు ఎందుకు? మత పెళ్లి ఎందుకు చేయాలి? కులం విడిచే పెళ్లి ఎందుకు చేయదు? మతం విడిచే పెళ్లి ఎందుకు చేయదు? చెయ్యి. కాబట్టి ప్రజలారా, మిత్రులారా, మనమందరం కూడా బాబాసాహెబ్ బాటలో వెళ్ళాలంటే ఆయన అక్షరాలను మన బిడ్డలకు అందించాలి. ఆయన చేసిన పుస్తకాలు మన ఇంటికి రావాలి. ఆయన చేసిన కార్యక్రమాల గురించి రకరకాలుగా చర్చ జరగాలి. జనవరి 1వ తేదీ రాగానే ఒక వారం రోజుల ముందే జనవరి 1 భీమా కోరేగాం విజయ్ దివాస్ ఉత్సవ కమిటీ ఇక్కడ ఏర్పాటు జరగాలి. ప్రెజెంట్ ఇట్లే ఉండి విజయ్ దివాస్ అని యువకులతో ఒక కమిటీ ఏర్పడి ఏం చేద్దాం అంటే వాడు కొత్తగా ఆలోచిస్తాడు. ఇప్పుడున్న సమాజంలో ఎందుకు కోసం కాబట్టి మీరు అనుకుంటాడు పుట్టి, అరే ఆ రోజు మనం వీరులో విజయం సాధించాం. 1818లో షికాయత్ ఆధ్వర్యంలో భీమా నది ఒడ్డున కోరేగాం అనే గ్రామంలో పూణేకి 25 కిలోమీటర్ల దూరంలో బాజీరావు పీషు అనే ఒక బ్రాహ్మణ రాజు మన తల్లుల చెల్లుల మాన ప్రాణాలు తీస్తూ, బట్టలు ఇప్పి ఆటలాడిస్తూ, ఎవడైనా కండలు తిరిగిన వాడు నా తల్లి మీద నా చెల్లె మీద ఎందుకు చేసినవరా అని ఎదురు తిరిగితే వాడి తలనరికి ఫుట్బాల్ లెక్క ఆడుకున్నాడు. నికృష్టమైన దరిద్రమైన మనధర్మాన్ని పాటించే ఆర్య బ్రాహ్మణుడి పాలనను అంతం చేసి మనలో బతుకులైన బాబాయిలతో మనకేం పర్లేదు. మనం పోయి బాధ చెప్పుకుంటే దేవుడు జీవిస్తుంది అని మనకు మానసిక ధైర్యం ఇచ్చిన అయ్యగారితో మనకు వెళ్ళి లేదు. మన బిడ్డలు వాళ్ళ ఇంటికి కోడలుగా చేసుకున్న బాబునాడు మనోడే. ఆ బిడ్డని మనకి ఇచ్చిండు. బాబాసాహెబ్కు ఎవరో బిడ్డని ఇచ్చిండు? బాబాయిని వాళ్ళ బిడ్డని ఇచ్చిండు. ఇలా బిడ్డను ఇచ్చినోడు లేదా మన బిడ్డని ఇంటికి తీసుకున్నాడు మనతో ఉండేటోడు మన శత్రువు కాదు. కానీ బ్రిటిషర్ కంటే, ఫ్రెంచ్ కంటే, డచ్ కంటే, పోర్చుగీస్ కంటే ముందే కైబర్ కోలాను కనుమలకుండా పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి ఆ ఆర్య నీచ బ్రాహ్మణులు మనకు శత్రువులు. అప్పుడు వాడు వేసిన ఆ విషం వల్ల ఇంకా కడుక్కుంటే పోతుంది. అప్పటికి ఒరే నా కొడకల్లారా మీ వేళాలు తీయండి, తీసి ఎన్నో కాడ ఈ కులానికి మందు కనిపెట్టాడు రా నాయన. లేకపోతే ఇంకా చిన్న చిన్న జవుడు పోయిన నేను ఆ ఉద్దానం ప్రాంతంలో
మంచి మనం తినే కాజు అక్కడి నుంచే పండుతుంది, బాదం అక్కడి నుంచే పండుతుంది. ఇంత మంచి టేస్టీ ఫుడ్ ఉంది ఇక్కడ, మరి ఇంకా ఇక్కడ ఎందుకు ఉద్దానం కిడ్నీ సమస్యలు ఉన్నాయంటే ఏమో దేవుడు మాకు తలరాతట్లా రాసిందన్నాడు. ఒరే నాయన, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గుడులు, గోపురాలు, చర్చిలు, మసీదులు అన్ని దేవుళ్ళకి ఏ దేవుడికి కూడా ఇబ్బంది కాకుండా మొత్తం చేస్తారు కదా. ఒక్కడ కిడ్నీ దేవుడు పుట్టలేదండి. ఒకడ తలుపులమ్మ పుట్టింది, ఒకడ కిటికీలమ్మ పుట్టింది, ఒకడ నూకాలమ్మ పుట్టింది, ఒకడ ఆండాలమ్మ పుట్టింది. ఇవన్నీ దేవతల పేర్లే. నేను అక్కడక్కడ ఆటోల మీద, లారీల మీద ఉంటే ఈ కిటికీలమ్మ తల్లింది, గాజులమ్మ తల్లింది అని అనుకునేది. అక్కడికి వెళ్తే తెలిసింది అక్కడ ఒక చరిత్ర ఉంది, అక్కడ ఒక కథ ఉంది. వాళ్ళకి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ రామాయణం, భారతం, వేదాల్లో, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాల్లో ఎక్కడ ఈ దేవులకు స్థానం లేదు. మా తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమ్మక్క సారక్క కూడా స్థానం లేదు. ఇటీవల చనిపోయిన సత్య సాయిబాబాకు ఆ దేవుళ్ళ స్థానం లేదు. షిరిడి సాయిబాబాకు కూడా ఆ దేవుళ్ళ స్థానం లేదు. గమనించండి. మరి కిడ్నీ సమస్య లేదు. మా నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య ఉన్నది. అలా మంచి వేదాలు, విద్యావంతులు కూడా కాలు చేతులు పోయి ఉన్నాయి. వీటి కోసం ఒక దేవుడు పుడతాడు. ఇది ఇట్లా కూడా దేవుడు ఒక్కడికే పోతా ఉంటాడు. ఇక్కడ కాస్త దేవుడి టాపిక్లు పక్కన పెడితే మనందరి బతుకులు మాట్లాడి పనిచేసిన మహానుభావుడు ఈయన. ఈ భారతదేశ చరిత్రను ప్రపంచంలో ఎవరైనా చర్చించాలనుకుంటే మన దగ్గర ఉన్న కులగజ్జిగాలు కాకుండా వేరే ఎవరైనా మాట్లాడుకోవాల్సి వస్తే ఇండియా, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని మీరు ఏ దేశం పోయి అన్నా ఆ దేశంలో చదువుకున్న వాళ్ళందరూ వావ్ వాట్ ఏ గ్రేట్ ఇండియా, ద గ్రేట్ బుద్ధ బోర్న్ ఇన్ యువర్ ఇండియా. ఒక బుద్ధుడు మీ దేశంలో పుట్టాడు, ద గ్రేట్ సామ్రాట్ అశోక చక్రవర్తి, వావ్ యు ఆర్ ఫ్రమ్ అశోక్ ల్యాండ్ అంటాడు. లేదంటే ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ల్యాండ్ అని చెప్తారు. అంతే. ప్రపంచంలో ఉన్న 196 దేశాలకు, ఐక్యరాజ్యసమితి గుర్తించిన దేశాలకి లేదా చిన్న చిన్న దేశాలకు ఎక్కడికి వెళ్ళినా ఇండియా అనగానే 3 పేర్లే గుర్తుకొస్తాయి. ఒకరు బుద్ధుడు, రెండోది అశోకుడు, మూడోది బాబాసాహెబ్ అంబేద్కర్. కొంతమంది అంటారు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు. మరి నాయన నిజంగా నేను రాయలేరా పోయి మీ తాతను మీ అయ్యను రాసింది, వాని కూటమి పెట్టుకో, నువ్వు పూజించు, మీ అయ్య బొమ్మ పెట్టుకో. అలా 296 మందో 556 మందో రాసిన రాజ్యాంగం వాళ్ళందరూ విగ్రహాలు పెట్టారు. మరి ఎవడదంటాడు? అవి మిగతా రాసిన వాళ్ళందరూ మరి ఈయన రాజ్యాంగంతో పాటు ఇంకా 119 పుస్తకాలు రాసాడు. మరి మిగతా వాళ్ళందరూ ఎన్ని పుస్తకాలు రాసారు? మరి వాళ్ళు ఏమి మహర్షులు పోరాటం చేసిండు, కాళారం టెంపుల్ దగ్గర పోరాటం చేసిండు, విద్యా సంస్థల కోసం పోరాటం చేసిండు, బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిండు, రౌండ్ టేబుల్ సమావేశంలో పోరాటం చేసిండు, పూనాలో గాంధీ గారితో పోరాటం చేసిండు. అది అయిపోయినాక, స్వాతంత్రం అయిపోయినాక కూడా సమాజం కోసమే పోరాటం చేసిండు. మరి రాజ్యాంగం ఈయనతో పాటు రాసిన మిగిలిన వాళ్ళందరూ ఏమేమి రాసిండు బిడ్డ? అసలు వాళ్ళకి ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చురా? అందులో ఎంతమందికి ఇంటర్నేషనల్ లా తెలుసురా? అందులో ఎంతమందికి వివిధ దేశాలకు వెళ్ళి న్యాయ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ చూసిరు? ఎంతమంది తాడిత పీడిత బతుకుల్లో భాగమై అలా కష్టాలను, కన్నీళ్లను పరిశీలించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఎవరి బతుకు వాడు బతికి. ఉదాహరణకన్నా చెప్పాడుగా భగవాన్ అన్న, దీనికి ఒక విత్తనం వేసినాము, ఒక 10-15 మంది ముంగట పడితే మిగిలిన అందరూ తలా ఒక చేస్తే ఇది అయింది అని. మరి ఆ 10 మందిని మనం గౌరవించుకోవాలా కదా? లాస్ట్కి ఒక ఆయన వచ్చి 10,000 పడితే నేను కూడా ఇది కట్టించినంటే కట్టించిన పేర్లు నీ పేరు ఉండొచ్చు, కానీ దాని ఆలోచనకు కారకుడు ఎవరు ఉంటారా కదా? కాబట్టి ఇంకొకటి, ఈ మధ్య రిజర్వేషన్ గురించి బాగా చర్చ జరుగుతుంది. మత సంస్థల ప్రతినిధులు కూడా రిజర్వేషన్ తీసేయాలంటారు. నా తొక్కలో రిజర్వేషన్ బూత్ మాట్లాడుతున్నాయి. నాకు బొత్సులో రిజర్వేషన్ పీక్ ప్రతినిధులు భోషికి వెళ్ళారా? నీ అమ్మ ఎవరికి కావాలి బే? నీ రిజర్వేషన్ ఎవరికి కావాలా? సారే ఏదైనా ఒక సిటీలో మొత్తం భూమి ప్రభుత్వం జాతీయం చేసి, ఒక సిటీలో ఉన్న ఫ్యాక్టరీలు, కంపెనీలు, భూమి మొత్తం జాతీయం చేసి ఆ సిటీలో ఒక 100 కిలోమీటర్ల వరకు రిజర్వేషన్ 0 ఏరి. మీకు దమ్ముంటే భూమిని జాతీయం చేయాలి. భూమిని జాతీయం చేసి రిజర్వేషన్ మీకు అవతల పడేది. ప్రైవేట్ విద్యా సంస్థలు, వైద్య సంస్థలు మొత్తం మీకేసి మొత్తం గవర్నమెంట్ విద్యా వైద్యం పెట్టి రిజర్వేషన్ మీకు పడేది. ఎవరికి కావాలి రిజర్వేషన్? రిజర్వేషన్ వాళ్ళు ఎవరు బాగుపడ్డాడు? ఎవడో మా తాత ముత్తాతలు చదువుకోవడం కారణం, మా తండ్రులు కాడ ఏదో చిన్న చిన్న ఉద్యోగాల కారణం, ఆడులో ఉద్యోగం చేసి ట్యాక్సీలు మీరు వసూలు చేస్తున్నారని చెప్పి చచ్చిపోయేదాకా కట్టినా చెల్లెని పైసలు తెచ్చి లోన్ కట్టుకొని, ఇల్లు కట్టుకొని బ్యాంకులకు ఈయనే అవుతుంది బతుకంతా. రిజర్వేషన్లు
తీసేయాలనేటువంటి అడగాలి. నా కొడక, రిజర్వేషన్ తీసేయడానికి ముందు సంపదను ఆస్తిని జాతీయం చేసి కదా తీసేయాలి. రిజర్వేషన్ అంటే మీ అయ్య సొత్తో మీ అవ్వ సొత్తో ఇంకోటి సీట్ తీసుకుంటలేము. అక్కడ ఒక 20-15 సీట్లు ఎస్సీలకు కూర్చోబెట్టినాం. ఆ సీట్లో ఏ ఎస్సీ కూర్చుంటారు, ఎస్సీలో కూర్చుంటారు. ఒక 50 కుర్చీలు ఖాళీ ఉన్నాయి, ఎవరైనా కూర్చోరు. మీకు దమ్ము, ధైర్యం, టాలెంట్, శక్తి, మీరు వేదాలు చదివిన శక్తి, లేకపోతే అవపోసాలు పట్టిన శక్తి, లేకపోతే ఇంటెలిజెన్సీ, నాలెడ్జ్ మొత్తం ఉంటే 50 కుర్చీలో కూర్చున్నారు. ఎవడద్దన్నాడు? వీళ్ళు తరతరాలుగా రకరకాలుగా వెనుకబడ్డారు కాబట్టి అక్కడ ఒక 15 సీట్లు ఎస్సీలకి, 50% ఉన్న బీసీలకు ఒక 20 సీట్లు, 25 సీట్లు అని పెట్టి అందులో కూడా మళ్ళీ వికలాంగులకి, మైనారిటీలకు సీట్లు ఇస్తే ఒక 50 కుర్చీలలో జనం అందరూ ఉండాలి కదా. అందరు ఉండాలని అందరూ పెడితే ఒక కుర్చీలో 15 కుర్చీలో అదే నువ్వుగా నేను కాకపోతే నా తమ్ముడు కూర్చుంటాడా, మా ఊరు కాకపోతే వేరే ఊరు ఎస్సీ. ఇప్పుడు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారు. ఏ పార్టీ వాడైనా ఎస్సీ అనేది టికెట్ చేయాలి కదా అక్కడ. ఇక దాని అది రిజర్వే అది ఇంకోటి సొమ్ము గుంజుకున్నట్టు ఎట్లయితుంది? జనరల్ సీట్లలో మీకు దమ్ము ధైర్యం లేదా? కానీ ఇప్పుడు మీకు తెలుసో లేదో, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఎస్సీ ఎస్టీల కంటే బీసీల కంటే చాలా తక్కువ మార్కులు వచ్చిన కుట్రపూరితంగా మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రజలారా, రాజకీయంగా కూడా చైతన్యంతో ఉండాలి. ఏ ఓటు వేస్తే ఎవరికి బుద్ధి చెప్పగలుగుతామనే చైతన్యంతో ఓటు వేయాలి. ఎవరికి ఓటేస్తే విద్యావంతుడు, బుద్ధివంతుడు, ప్రజలకు అందుబాటులో ఉండేవాడు, చెడ్డ అలవాట్లు లేనివాడు, మా యువతను చెడగొట్టకుండా ఉండేవాడు, అండగా ఉండేవాడు ఓటేయాలి. అంతేకాదు మనలో నుంచే నాయకులు పుట్టుకొని రావాలి. డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా కాస్త మీరు పోయేటప్పుడు మీ భార్యలకి, మీ భర్తలకి, మీ కొడుకులకి, మీ బిడ్డలకి 100 కోట్లు ఇచ్చిపోడు కాదు. అవకాశం ఉంటే ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చిపోరు. అది మీరు సంపాదించిన 100 కోట్లను మీకోటి వేయగలుగుతుంది. డబ్బు కోసమని కాదు, నిస్వార్థపరుడు చేతిలో, తెలివైన వాడి చేతిలో, మంచివాడి చేతిలో నాయకత్వం లేదు. కాబట్టి ఇన్నేళ్ళైనా ఇంకా రిజర్వేషన్ కొనసాగే పరిస్థితి ఉన్నాయి. మేమంటాం రిజర్వేషన్లు అవసరం లేని సమాజం ఏర్పడాలంటాం. అది ఏర్పడకుండా పీకేస్తే ఏం లాభం? ఈ చేతిలో ఒక కర్ర పట్టుకొని, ఈ చేతిలో ఒక కర్ర పట్టుకొని కుంటూ నడుస్తున్నాం. అసలు ఈ కర్రలు పీకిస్తే మేము నడవం. ఫస్ట్ మాకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ కాలు చేతులు బాగా అయిన తర్వాత ఈ కర్రలు పీకి పడేసే పరిస్థితి రావాలి. ఇంకా వైకల్యాన్ని అలాగే ఉంచి ఆ ఊత కర్రలను పీకేయడం గురించి ఆలోచిస్తున్నారంటే ఎంత ఎదవ ఆలోచన ఒక్కసారి ఆలోచించాలి. అలాగే బాబాసాహెబ్ అంటే కేవలం రాజ్యాంగం రాసిన ఆయనే, రిజర్వేషన్ ఇచ్చిన ఆయన దయచేసి చూడొద్దు. ఆయన ఒక గొప్ప ఆర్థికవేత్త. మనందరం కూడా ఆర్థిక ప్రణాళికలు వేసుకోవాలి. మనం ఎంత సంపాదిస్తున్నాం, ఇంకా ఎంత సంపాదించగలం, మన సమయాన్ని, జ్ఞానాన్ని ఏ విధంగా డబ్బుగా మార్చుకోవచ్చు, వచ్చిన డబ్బు ఎక్కడ ఖర్చు అయిపోతుంది, దాన్ని ఎలా పొదుపు చేయొచ్చు, దాన్ని ఎలా డబ్బులు చేయొచ్చు, ఎలా ఆర్థికంగా ఎదగొచ్చని ఆయన మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించి ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ మీద PhD చేసిండు. అది చేసి రిజర్వ్ బ్యాంక్కే గైడెన్స్ ఇచ్చిండు. కనీసం నీ ఇంటి బ్యాంక్ ఎక్కడున్నది, నీ ఇంటి ప్రణాళిక ఎక్కడున్నది ఆర్థికంగా? ఎంతంత లోపల పోసే సమాజం ఉన్నది మందాల చాలా మంది. ఎంతంత తిరుడు, తాగుడు, ఖరాబ్ చేసుకునే కానీ ఉంది. 5-10 వేలు మిగిలిన అనగానే నువ్వు జాతరకి వెళ్ళిపోతున్నాడు. మనం 3-4 ఏళ్ళు అవుతుంది మేకలు పోయాక, గొర్రెలు పోయాక, ఉప్పలమ్మ చేయక, మైసమ్మ చేయక, పోషమ్మ చేయక, మన గ్రామ దేవత చేయక, మన నీ అబ్బాయి ఇంటి దేవత ఇన్నేళ్ళు ఏం చేస్తుందిరా అబ్బాయి? నీ ఇంటికే ఒక దేవత ఉన్నప్పుడు నీ దరిద్రాన్ని ఎందుకు పోగొట్టలే? నీ అనారోగ్యాన్ని ఎందుకు పోగొట్టలే? నీ పిల్లలు చెడిపోతాను ఎందుకు కాపాడలే? నీ బతుకు బాగుపడంలో దేవుళ్ళు ఉన్నారా? నువ్వు బాగుపడతా అంటే ఆ పైసలు తీసుకుపోయి ఖర్చు పెట్టించడంలో దేవుళ్ళు ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. నేను వచ్చేటప్పుడు ఒక సమూహం చెప్తా ఉన్నాడు, అన్న మా ప్రాంతంలో భర్త చచ్చిపోయిన స్త్రీని బట్టలు మొత్తం ఇప్పి చెరువులోకి పంపించి ఆమె తెల్లని గుడ్డ చుట్టుకొని బయటకు రావాలి, ఆమెకు గుండు కొట్టిస్తారు. ఈ నీచమైన ఆచారం ఈ ప్రాంతంలో ఇంకా ఉంది అని చెప్పి. మార్గం ప్రజలారా, చూసాను చాలా మందికి కాళ్ళకు, చేతులకు, మెడలకు నల్లదారాలు. ఈ పుస్తకంలో ఉంది 18వ పేజీలో. కేవలం తక్కువ జాతి వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, మెదడు లేని వాళ్ళు మాత్రమే నేను తక్కువ జాతి వ్యక్తిని, నాకు తెలివి లేదు, నేను మీ కాళ్ళ దగ్గర బతికే బానిసను అని తెలియజేయడం కోసం నల్లదారం పట్టుకోవాలని ఆ రోజు ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మణ నీచులు పెట్టిన కూడా. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అన్న కట్టిండు, అమ్మ కట్టిండు, అక్క కట్టిండు, చెల్లె కట్టింది, భార్య కట్టిండు, ఫ్రెండ్ కట్టిండు అని చెప్పి కాళ్ళకి, చేతులకి, మెడలకి దారాన్ని పెట్టుకుంటున్నాం.
నేను కాసేపు అద్దంకి దగ్గర ఛాయ్ తాగడం కోసం ఆగిన. ఇలా చూస్తే ఆయన చెంచుతో కష్టపడి నడిపేటువంటి తొక్కేటువంటి రిక్షాకి కూడా 3 నిమ్మకాయలు 2 జీడి గిన్నెలు కట్టుకున్నాడు. ఒరే నాయన, నీకు నువ్వు పెట్రోల్ పోతలేవు, నువ్వే కష్టపడి తోలుతున్నావు, ఇంకా దీనికి దిష్టి తాగేదేమో, నువ్వు నడుపు చిన్న గోషి పెట్టుకున్నావు, మీకెళ్ళి టువాలు కట్టుకున్నావు, ఇది చూసి నీకు దిష్టి తాకుందా? నేను దిష్టి తాకుందానే నిమ్మకాయలు కట్టుకున్నాను. నీ బండి ఒక 1 కోటి రూపాయల బండి, 50 లక్షల బండి. నీ కష్టంతో నడిచే బండికి కూడా నువ్వు అభూత శక్తులను ఎందుకు కట్టుతున్నావు? ఆ టర్నింగ్ పాయింట్ ఇక్కడ కూడా నిమ్మకాయలు మా దగ్గరనే ఉంటాయి అనుకున్నాను. నిమ్మకాయలు ఎప్పుడు ఉంటాయి కదా. దయచేసి ప్రజలారా, ఒకవైపు విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే అజ్ఞానాన్ని కూడా పోగొట్టుకోవాలి. మొదటి శత్రువు అజ్ఞానం. ఈ సమాజంలో మొదటి శత్రువు కులం. కాబట్టి కులాన్ని అజ్ఞానాన్ని పోగొట్టాలంటే, కులాన్ని పోగొట్టడానికి బాబాసాహెబ్ మార్గము, అజ్ఞానాన్ని పోగొట్టడానికి విజ్ఞానం మాత్రమే మార్గము. ఆ విజ్ఞానానికి బాబాసాహెబ్ ఇచ్చిన దారి బౌద్ధము. అందుకే జనవరి 1న ఇక్కడ కార్యక్రమం నిర్వహించండి యూత్ ఆధ్వర్యంలో. డిసెంబర్ 25న మహిళలతో ఒక కమిటీ వేసి, డిసెంబర్ 1వ తారీఖు కమిటీ వేసి మనుధర్మం మీద చదివించండి. మనుధర్మ దహనం ఎందుకు చేయాలి? ఇప్పుడు ఆ కాయిదాలు కాలబెట్టి వివాదాలు తెచ్చుకోకండి. మనుధర్మాన్ని కాలబెట్టి వాళ్ళతో గొడవ, అరే గొడవ ఎందుకే మనకు? నాకైతే గొడవ లేదు, కానీ నన్ను గొడవ చేసి వివాదాస్పదం చేసి పడేసిండు. 100కి 1 ఉంటాడు దేవుళ్ళని నమ్మనోడు. మీలో ఎవరైనా ఉన్నారా దేవుళ్ళని నమ్మనోడు? అరే గట్టినే ఉన్నాడు కా. ఇలా నా ముంగట 100 మంది ఉంటే 100 మంది లేదు చేయలేదు. నేను 100కి 1 చాలు నాకు. ఇంకా కొంచెం బాబాసాహెబ్ బాటలోనే 100కి 15 మంది ఉంటారు. అయితే నేను 100కి 15 మంది వీళ్ళు నిజమైన అంబేద్కర్ ఇస్తుంటే వాళ్ళు ఈ పుస్తకం చదివితే వాళ్ళే దేవుని వదిలేస్తారు. అయితే ఇక ముస్లింలు అంటారా, వాళ్ళు ఇన్ని రకాల దేవుళ్ళను మొక్కరు కాబట్టి వాళ్ళు సగం నాస్తికులే. ఇక క్రైస్తవులు అంటారా, వాళ్ళు ఎప్పుడైతే బైబుల్ వదిలిపెట్టి రాజ్యాంగం పడతారో, పరలోకం లేదు స్వర్గం లేదని ఎప్పుడైతే తెలుసుకుంటారో, వాళ్ళు ఇచ్చే ఆదివారం సమాజం కోసం పనికేటాయిస్తారో అప్పుడు వాళ్ళు కూడా మారిపోతారు. ఇక నీరు పుట్టిన బీసీ కమ్యూనిటీకి అసలు నాస్తికోద్యమానికి ప్రాణం పోసిందే పెరియారు. ఈ సంఘ సంస్కరణ మూఢనమ్మకాలు పోవాలని చెప్పిందే పూలే దంపతులు. కాబట్టి అసలు బీసీలే సంఘ సంస్కరణ ఉద్యమానికి పునాదిరాళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్కి మార్గదర్శకులే బీసీలు. కాబట్టి బీసీలు 50% మంది అర్థం చేసుకుంటే ఈ దేవుళ్ళ పేరుతో మోసం చేసేవాళ్ళు, దేవుళ్ళ పేరుతో ఎలాంటి కష్టం చేయకుండా మంచిగా బతికేటోళ్ళు 5% దొంగలుంటారు. ఇక మనలో కొంతమంది మంచి మనుషులు నమ్మకం పేరుతో భక్తితో అలా ఉన్నారు. వాళ్ళు మనకు శత్రువులు కానే కాదు. దేవుడి పేరుతో మోసం చేసేటోడు, దేవుడి పేరుతో బతుకుదని వాడికి నేను చెప్పే మాటలు మండుతాయి, నచ్చాయి. కాబట్టి అసలే 2020 కాదు, 100కి 1 ఇద్దరు ఉంటారు 2020. కాబట్టి మనం ఆలోచించాలి. డిసెంబర్ 25 మహిళలు జరపాలి. అలాగే 26 జనవరి, నవంబర్ 26, జనవరి 26, నవంబర్ 26 ఈ 2 రోజులు, ఒకటి రాజ్యాంగం ఆమోదించిన రోజు, ఒకటి అమలు చేసిన రోజు. ఆ రోజుల్లో కూడా విస్తృతంగా రాజ్యాంగం మీద పోటీలు పెట్టాలి, డిబేట్స్ పెట్టాలి, క్విజ్ కాంపిటీషన్స్ పెట్టాలి, వ్యాసాల పోటీలు పెట్టాలి. చదువుకునే పిల్లలు 8వ తరగతి నుంచి పీజీ దాకా చదివే వాళ్ళందరినీ కాన్స్టిట్యూషన్ వైపు నడిపిస్తే వాళ్ళకు ఒక మంచి ఫౌండేషన్ వస్తుంది. ఇక ఏప్రిల్ 14 అందరం కలిసి జరుపుకోవాలి. డిసెంబర్ 6 కూడా ఆయన స్మరిస్తూ వర్ధంతి అంటే ఏం చేస్తారు, మళ్ళీ దండలేసి గదే గొప్పగా ఉంటుంది కదా. మళ్ళీ అంబేద్కర్ గురించి చెప్పలే. ఒకసారి నాగపూర్ తీసుకుపోవాలి అక్టోబర్ 14 లేకపోతే దసరా పండుగ రోజు. ఒకసారి ముంబైకి ఆయన సమాధి కాడికి తీసుకుపోవాలి. ఆయన పుట్టిన ప్రదేశం కాడికి ఇక్కడున్న 10 కులాల నుంచి ఇద్దరిద్దరు సెలెక్ట్ చేసి 20 మందిని కుల నిర్మూలన యాత్ర అని పెట్టుని, ఇప్పుడు కేదార్నాథో బద్రీనాథో ఇంకెక్కడికో అయితే పోతున్నారు, షిర్డీకో మక్కాకో జెరూసలేంకో అయితే పోతారు కదా. అట్లా మనము ఒక్కొక్కరిని తీసుకొని స్ఫూర్తిని నింపడం, చైతన్యం నింపడం వైపు మన ప్రయాణాలు సాగాలి. కుల భోజనాల స్థానంలో కుల నిర్మూలన భోజనాలు జరగాలి. ఇంకా ఈ పెళ్ళిళ్ళు అయితే ఎంత అట్టహాసం. ఇందాక అన్నయ్య చెప్పింది కదా, మా పెళ్ళి కేవలం 3,000తో అయింది ఇదే డయాస్ మీద అని. ఇప్పుడు 30 లక్షలు ఎందుకు పెడతారో అర్థం కాదు. 30 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000. ఇంటి ముందు బాగా దగ్గర వాళ్ళ మధ్యలో పెళ్లి చేసుకుంటే పెళ్లి రాదా? ముక్కు ముఖం తెలియని అందరినీ పిలుచుకొని కోట్లు ఖర్చు పెడితేనే పెళ్ళా?
అరే కడుపులో ఎంత పట్టేందో గంతే పడుతుంది, ఎక్కువ ఉంటే మాత్రం ఎక్కువ లోపలికి పోతుందా? మరి కడుపు నిండా తినడానికి ఒక మంచి 2 కూరలతో ఒక సాంబార్తో పెరుగుతో మంచిగా అన్నం పెడితే సరిపోదా? 32 రకాల కూరలు నీ ఏదిలో పెట్టుడు అవసరమా? గొప్పలు పెట్టుడు అవసరమా? పడేసడం అవసరమా? ఎవడో తెలియదు వచ్చిపోయి తినిపోవడం అవసరమా? ఒక్క పూట కట్టుకోవడం కోసం 20, 30, 40 లక్షలు పెట్టుడు అవసరమా? కేజీలు బంగారం వేసుకొని ఎడబెట్టుకుంటారు, ఊరికి మోతారా? అవి వాళ్ళ లాకాలో పెట్టడానికి వానికి లాకర్కు కిరా అయ్యాలి, లేదా అవసరం వచ్చేవాడు మన పొలంలో పెట్టి మన బంగారం వాళ్ళ దగ్గర పెట్టి మన డబ్బులు మనం తీసుకొని మనం సంపాదించుకోవాలి, పట్టించుకోవాలి. దయచేసి సంపాదించాల్సింది ఈ ఆర్భాటంగా ఖర్చు పెట్టడానికి కాదు, అర్థవంతంగా ఖర్చు పెట్టడానికి. బాబాసాహెబ్ తన సంపదలో చాలా పుస్తకాలు చదివిండు, చాలా పుస్తకాలు ఉన్నాడు. ఇప్పుడు మనం కొనక్కర్లేదు, ఆల్రెడీ గూగుల్ వచ్చింది, అలాగే PDF ఫైల్స్ వచ్చినాయి, పెద్ద ల్యాప్టాప్లో హాయిగా డిజిటల్ బుక్స్ వచ్చినాయి. కాబట్టి ప్రియమైన ప్రజలారా, నిజమైన బాబాసాహెబ్ బాటలో ఈ ఊరు నడుస్తుంది, కొంతమంది నడుస్తున్నారు. ఈ ఊరు నుంచి కొంతమంది ప్రయోజకులై వేర్వేరు ప్రాంతాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు. మరి మనందరం కూడా వాళ్ళ దారిలో వెళ్ళాలి. ఒక డబ్బు సంపాదించడమే క్రైటీరియా కాదు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత తృప్తిగా ఉన్నారు, ఎంత సమాజం పట్ల ప్రేమతో బాధ్యతతో ఉన్నారనేది కూడా ముఖ్యమే. ఇక్కడ ఉన్న యువకులు కూడా దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎవరైనా ఏదైనా చెడుగా మాట్లాడితే ఆవేశపడకండి. నది వదిలేయని ఒరి వాడేసేస్తాడు. నాకు ఊకే ఫోన్ చేస్తాడు అన్న, వాడు అక్కడ అంబేద్కర్ గురించి అన్న, వాడు ఇక్కడ అన్నా, నువ్వు రాజ్యాంగం చదివావు అన్నా, నువ్వు ఈ పుస్తకాలు అయినావు, మీ ఇంట్లో చాలా పుస్తకాలు అయినావు, పెద్ద పెద్ద చదువులైనావు, మనకు ఆన్సర్ అన్నా, వాడికి పిచ్చోడికి ఎవడన్నా ఆన్సర్ ఇస్తాడా? ఇస్తాడండి. మళ్ళీ వాడు ఇంకోటి పిచ్చోడు అయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి నేనైతే పిచ్చోడు కాదు. కాబట్టి మూర్ఖుని మనసు రంజింపయ్యలేము. మన అమాయక ప్రజలు మంచి మనుషులను ఆలోచింపేసి చేతులు దండం పెట్టి ఈ అజ్ఞానం వదిలిపెట్టండి, మూఢనమ్మకాలు వదిలిపెట్టండి, కులం వదిలిపెట్టండి, భయం వదిలిపెట్టండి, చైతన్యంతో ఉండండి అని మన వాళ్ళని మనం మేలుకొట్టుకోవడం తప్ప ఇంకోట్లేదు. ఈ ఊర్లో ఉన్న బ్రాండ్ షాప్ మూసేపిస్తే మీరు పక్కన పోయి తాగేస్తారు. మీ ఇంటి పక్కన ఉన్న గుట్కా షాప్ మూసేపిస్తే ఇంకో నుంచి సిటీ నుంచి వచ్చినప్పుడు 4 ప్యాకెట్లు పెట్టుకొని జోలు పెట్టుకొని వస్తారు. కాబట్టి తాగడము తినడము నీచే మానిపిస్తే దుకాణాలు వాటంతట అవే మూసివేయబడతాయి. కాబట్టి మనమందరం బాబాసాహెబ్ని గుండెలో పెట్టుకొని అర్థం చేసుకుని ఆయన ఆశయాల దారిలో వెళితే తప్పుపట్టే వాళ్ళందరూ వాళ్ళే గంగలు కొట్టుకపోతారు. కాబట్టి ఇక్కడ బహుశా ఇక్కడ ఎంతమంది బీసీ ఉన్నారు? చేపైకి లేపండి. 3 ఉన్నారు. ఇదే మన దేశం వెనుకబాటుతనానికి కారణము. ప్రపంచమంతా గుర్తించిన ఈ మహానుభావుని గుర్తించకపోవడము. బీసీలు ఈరోజు రేపు ఓటేస్తారు కదా, ఈ పార్టీ ఆ పార్టీ పైసలు ఇస్తుంది, లేకపోతే ఆ పార్టీ ఈ పార్టీ కాళ్ళు మొక్కుతుంది, నువ్వు గ్రేట్ ఉంటుంది కదా. కనీసం నువ్వు ఓటు వేయడానికి కారణం ఈయన అయింది కదా. ఈయన లేకపోతే మీ బీసీ కమ్యూనిటీ హాల్ వచ్చేదా, మీ బీసీ కాలనీ రోడ్డు వచ్చేదా, మీకు ఓటకు వచ్చేదా, మీ పిల్లలు చదువుకునేవారా, ఉద్యోగం తెచ్చుకునేవారా, లేదా ఏదైనా సమస్య వస్తే కోర్టుకు పోయి రక్షణ పొందేవారా? ఇవేమీ లేవు కదా. ఈ పక్కనే ఈ ఆంధ్ర ప్రాంతము తమిళనాడు ప్రాంతం కలిసి ఉండేది, మద్రాసు కేంద్రంగా, మద్రాసు ప్రావిన్సీ ఇది. దీంట్లో రాజాజీ అనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండే, ఆయన బ్రాహ్మణ. ఈ ప్రాంతం విడిపోయిన తర్వాత టంగుటూరు ప్రకాశం ఇంకో బాపునాయుడు ముఖ్యమంత్రిని చేసేది. చూడండి, వాళ్ళు పూజ చేస్తూ దేవుడు జగత్ సర్వం దైవాధీనం, తన దైవం మంత్రాధీనం, తన మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణం మమదేవత అని చెప్పుకున్న వాళ్ళు, అధ్యాపనం బ్రాహ్మణ వృత్తి అనుకున్న వాళ్ళు పాలనలోకి కూడా వచ్చి క్షత్రియ వృత్తిని కూడా వాళ్ళు నిర్వహించారు. మరి మనం ఇంకో వృత్తి నిర్వహించడానికి ఎందుకు వెనకాడుతున్నాం? అదే రాజాజీ చెప్పాడు, మీరు మీ కుల వృత్తులు ఒక పూట వేయాలి, ఆయన తోలు చెప్పులు ఒక కాడ కొట్టాలి, డప్పు పోత ఒక పూట వాయించాలి, ఆ కుండలు ఒక పూట వేయాలి, బట్టలు ఒక పూట ఉతకాలి, ఆ నేతన్న బట్టలు తయారు చేయాలి, ఆ జాలని చేపలు పట్టాలి, ఒక పూట బలే పోవాలని చెప్పిండు. అప్పుడు అక్కడున్న పెరియర్ రామస్వామి దాన్ని తిప్పి కొట్టిండు. మరి మనం మన దగ్గర ఉన్న వాటిని ఎప్పుడు తిప్పికొడదాం? ఆలోచించండి. ఈరోజున్న బీసీల వెనుకబాటుతనానికి కారణము మనందరం. ఇప్పుడు గౌండ్లో అనగానే మీకు ఒక దేవుడి పేరు ఉంటుంది, ముదిరాజులు అనగానే ఒక దేవుడు ఉంటాడు. నిజంగా కాటంరాజు ఒకడుకుంటాడు, పెద్దమ్మ దేవుడు ఒకడుకుంటాడు, మా పద్మశాలకు మార్కండేయ దేవుడు ఉంటాడు, గొల్లలకు ఒక దేవుడు ఉంటాడు. అన్ని కులాలకు ఒక్కొక్క దేవుడిని ఏర్పాటు చేసింది కదా. అయ్యా, మా దేవుళ్ళందరూ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మా ఓట్లకు ఎందుకు ఇవ్వలే?
మాకు చదువు, మా దేవుళ్ళందరూ మాకు చదువుకునే హక్కు అవకాశం ఎందుకు ఇవ్వలే? మా పిల్లలు పై కులం వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఎందుకు ఇవ్వలే? కింది కులం వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఎందుకు ఇవ్వలే? మా పేదరికాన్ని పోగొట్టడానికి అవకాశం ఎందుకు ఇవ్వలే? మమ్మల్ని మనుషులు ఎందుకు ఇవ్వలే? హక్కులను, చట్టాలను, సమర్థాన్ని, విద్యను ఎందుకు ఇవ్వలే మాకు? కానీ మాకు దేవుడు అంటగట్టిరు. మా బతుకంతా దేవుడికి పూజ చేయడానికి టైము, మేమంతా తినడానికి, తాగడానికి, దేవుడిని శాంతించడానికి, మేకలు పోయడానికి, సంపాదించిన పైసలు అక్కడ పెట్టడానికి, పుట్టినరోజు చేయడానికి, పెళ్లి రోజు చేయడానికి, బారసాల చేయడానికి, అన్నం ముట్టేయడానికి, ముగ్గులు ముట్టేయడానికి, చీర కట్టేయడానికి, పెళ్లి సూపులకు, చచ్చిపోయాక దినాలు, వారాలు, తద్దినాలు, గృహప్రవేశానికి అన్నింటికి మమ్మల్ని పైసలు ఖర్చు చేయించి మా బతుకంతా ఛిద్రం చేస్తున్న దేవుళ్ళు మాకెందుకు? ఆ బతుకుల్లో వెలుగులు నింపిన బుద్ధుడు, పూలే, పెరియారు, సాహు మహారాజు, నారాయణగుడు, భీమ్సా ముండా, పండిత అయోధ్యదాసు, పక్కన ఉన్న ఒక బసవేశ్వరుడు, వీళ్ళందరి చరిత్రలో మాకు ఎందుకు చెప్పలేదు? మాకు వీరన్న దేవుడు కథ చెప్తారు, ఎల్లమ్మ దేవత కథ చెప్తారు, లేకపోతే ఇంకొక దేవత కథ చెప్తారు, మార్కండేయ పురాణం చదవమంటారు కదా. అది మరి మన బతుకులు, మన సమాజంలో గొప్పల పుస్తకాలు చదవని, వాళ్ళు మన కోసం చేసి చదవని నీకు చెప్పరు. ఎందుకంటే మనమందరము భక్తితో ఉండాలి. ఆ భక్తి ఒక మతము, ఒక దేవుని చేతిలో ఉండాలి. ఆ దేవుడు ఒక పూజారి చేతిలో ఉంటాడు. ఆ పూజారి ఎవరిని వార్డు మెంబర్ చేయాలో వాడికి తెలుసు, ఎవరిని సర్పంచ్ చేయాలో వాడికి తెలుసు, ఈ గొర్రెలందరినీ ఎవరి చేతిలో పెట్టి అమ్ముకోవాలో వాడికి తెలుసు. ఆ పూజారి అంటే బ్రాహ్మణ పూజారి కావచ్చు, ముస్లిం మత పెద్ద కావచ్చు, లేదా పాస్టర్ అయ్య కూడా కావచ్చు. వాటిల్లో మంచి వాళ్ళు లేకపోలేదు. బ్రాహ్మణ కులంలోనే పుట్టినటువంటి ఎంతోమంది బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు కూడా మార్పు తీసుకొచ్చారు. పాస్టర్లుగా పనిచేసిన వాళ్ళు కూడా మార్పు తీసుకొచ్చారు సమాజంలో. నిజంగా సామాన్య ప్రజలు మాలాంటి వాళ్ళ మాటలు వినే కంటే ఆ మత పెద్దల మాటలు ఎక్కువ వింటారు. కాబట్టి నేను మత పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేయట్లేదు, అవమానించట్లేదు. అయ్యా, మా ప్రజల పేదరికం పోవడానికి మార్గం చెప్పండి, కష్టాలు కన్నీలకు కారణాలు వివరించండి, అనవసరమైన ఖర్చుల నుంచి బయటపడేయండి. వాళ్ళలో ఉన్న దేవుడి భక్తిని కొంచెం అట్నే ఉంచి మూఢ భక్తిని వదిలించండి. అర్థం లేని ఖర్చులను పక్కకు పడేయండి. మీ వల్ల సమాజానికి లాభం కదా. ఆ దిశగా ఈ సమాజం ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతూ, నేను గతంలో ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలకి వచ్చాను. కానీ అప్పుడు ఇంత ప్రశాంతంగా, ఇంత చక్కగా మాట్లాడుకునే అవకాశం రాలేదు. ఈ నిజానికి ఇక్కడ ఒక ప్రయోగం పోతుంది. ఒక పిన్నిస్ ఉందా, కాంట అంటారా? ఇక్కడ ఏమంటారు? పిన్నిస్ అయినా ఒక్కో ప్రాంతంలో ఒక పేరు ఉంటుంది. మొన్న ఒకసారి నేను కడపకి వెళ్ళాను మా తమ్ముడు అత్తగారికి. పోతే అలా బిగాలు ఎక్కడ పెట్టామన్నాడు. బిగాలు ఎక్కడ పెట్టాడు నాకేం అర్థం కాదు. నీకు తెలుసా బిగాలంటే? ఓ చాలాసేపు ఉండి 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 అన్న ఏంటి అని అర్థం కాదని చెప్పి తాళం చెప్పి, అలాగే నేను ఒకసారి వాట్సాప్లో పెట్టిన శ్రీకాకుళం పోయినప్పుడు ఇప్పుడు నేను సుతిల్ దారాలు అని అన్నా. పాపం 5-10 షాపులు తిరిగిందంటే అవి లేవంట. నీవు పోయిన తర్వాత దీన్ని కట్ట పెట్టిన పుట్టుకో గిరి అంటే ఉన్నది సుతిల్ దారాలు పుట్టుకొస్తాను అని చెప్పి, అంటే చిన్న చిన్న భాషలు వేరున్నాయి. మీకోసం ఒక చిన్న ప్రయోగం చేద్దాం. ఇదిగో ఒక 5 సంవత్సరాలు సంపాదించిన మన డబ్బులు ఈ బాటిల్ నిండా ఉన్నాయి అనుకుంటే, ఒక 5 సంవత్సరాలు సంపాదించిన డబ్బులు ఈ బాటిల్లో ఉన్నాయనుకుంటే, ఫస్ట్ నువ్వు పుట్టగానే ఒక దోషంతో పుట్టావు, దోషం శాంతి చేయాలని చెప్పేసి ఒక బుక్క మూసేస్తాడు. ఎక్కడ దోషం అని పుట్టించడే దేవుడాయే, ఏ టైంలో పుట్టాలో రాసిపెట్టింది దేవుడేనాయే. మళ్ళా నువ్వు దోషంలో పుట్టావు శాంతి పెట్టాలంటే ఇదేం లెక్క, దొంగ లెక్క. దేవుడు దయతోనే పుట్టిన అనుకుంటారు అందరూ. పలానా ముహూర్తంలో పుట్టించి కూడా దేవుడే అన్నప్పుడు మళ్ళీ ఈ శాంతి పెట్టించే దొంగ కథ ఎక్కడిది? అంటే ఇదన్నా దొంగ కథ కావాలి, లేదా దేవుడు అనేది దొంగ కథ కావాలి. అదే దరిద్రానికి పుట్టిండు అయిపోయింది. ఇక మీది పండ్లు వస్తే ఒక లోపం అంట, దానికో ఫంక్షన్, వాడికి అన్నం ముట్టేయడానికి ఇంకో ఫంక్షన్, తర్వాత ముక్కు ముట్టేయడానికి ఒక ఫంక్షన్, అక్షరాభ్యాసానికి ఒక ఫంక్షన్, సారి కట్టేయడానికి ఒక ఫంక్షన్, పుట్టినరోజుకు ఒక ఫంక్షన్, ఇళ్ళకి వస్తే ఒక ఫంక్షన్, అమావాస్యకు ఒక ఫంక్షన్, పౌర్ణమికి ఒక ఫంక్షన్,
దసరా కోటి, దీపావళి కోటి, రంజాన్ కోటి, ఉగాది కోటి, ఎన్ని పెడతారో వాళ్ళకే తెలియదు. ఇవన్నీ అయిపోయి వాడు ఇంకా ఏమైనా పైసలు సంపాదిస్తే ఇల్లు కడితే అసలు ఇల్లు లేనప్పుడు గుడిసెలో ఉంటేనేమో ఏ లోపం లేదు, ఏ దోషం లేదు. వాడు బై మిస్టేక్గా ఇల్లు కట్టుకుంటే మాత్రం ఇటువైపు రోడ్డు పెరిగిపోయింది, అటు వీధి పొట్టు ఉన్నది, ఇటు ఆగ్నేయం పెరిగింది, ఇటు ఈశాన్యం పెరిగింది అని చెప్పేసి వాడు మళ్ళా ఇంకో పొక్క పడతాడు. ఇవన్నీ కాదని ఏడాది చచ్చిపోతే దినాలంటాడు, వాడాలంటాడు. ఇక మన బతుకంతా అన్ని పొక్కలే. మనుషులు సంపాదించే పైసలన్నీ ఈ కులాలు, మతాలు, దేవుళ్ళు, దయ్యాలు, ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు వీటికే ఖర్చు పెడతారు తప్ప వాళ్ళు చదువుకోవడానికి పెడతలేరు, దాచుకోవడానికి పెడతలేరు, అభివృద్ధి ఎదగడానికి పెడతలేరు. ఒకసారి ఇంటి పోయినాక ప్రశాంతంగా అంబేద్కర్ జయంతి కదా, పోయిన జయంతి నుంచి ఇప్పటిదాకా నువ్వు ఎన్ని రోజులు పనిచేసి సంపాదించావు, ఆ పైసలని దేనికి ఖర్చు పెట్టినావు చూడు. ఇంకా ఇది కావాలి నీవు చెడ్డ అలవాట్లు ఉంచుతాడు ఇలా. కాబట్టి ఈ బాటిల్కున్న పొక్కలన్నీ మూసేయండి. నీళ్ళు అట్నే ఉంటాయి. మంచి తిండి బాబాసాహెబ్ లాగా మంచి సూటు, బూటు, ఖరీదైన బట్టలు. మీరు మీ పిల్లలను పరిశీలించండి. వారు రాసుకునే పెన్నేమో 3 రూపాయలు 2 రూపాయలు ఉంటుంది, పనికి మాలే వస్తువులేమో ఖరీదైన వస్తువులు గోడలు ఉంటాయి. కాబట్టి ప్రాథమిక వస్తువులు మంచివి ఉండాలి, అత్యవసరమైనవి, అవసరమైనవి, విలువైనవి, మంచి నాణ్యమైనవి ఉండాలి. అవసరం లేని పనికి మాలే అని పొక్కలు మూసేయాలి. అప్పుడు డబ్బు ఎందుకు కాగదు, ఎందుకు నిలవదు? దయచేసి ఆ దిశగా మీరందరూ ఆలోచిస్తారని, చదువుల తల్లి సావిత్రిబాయి చదువుతారని, మనందరికీ హక్కులు ఇచ్చినటువంటి జ్యోతిరావు పూలే గురించి చదువుతారని, ఈ అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొట్టి నిజమైన రాజకీయాన్ని చూపించిన పెరియారు చదువుతారని, అలాగే ప్రత్యామ్నాయ రాజకీయాల నుంచి నిమ్న పీడిత కులాలు మనం జనం ఎక్కువ మంది ఉన్నాం, తక్కువ మంది వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి మేము ప్రజలము మీకు ఓటు హమారా సీట్ తుమారా నహీ చలేగా అన్న కాంశీరామ్ గారి బాటలో నడవాలని, విజ్ఞానవంతులుగా జీవించాలని, ప్రతి అంబేద్కర్ జయంతి మనలో ఒక స్ఫూర్తిని నింపి భార్యా పిల్లలతో ఇక్కడ ఒక ఉత్సవం జరుపుకునేలాగా ఉండాలని. ఏదో భోజనం అయిపోయి తిన్నాం చక్కగా మన ఇంట్లో పోయి టీవీ, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది, లేకపోతే ఏదో సినిమా వస్తుంది ఆదివారము, ఏదో డబ్బులు పెట్టిరు మనం మంచిగా తిన్నామంటే ఇక్కడ నీకు తిండి లెక్క పెట్టలేదు, ఇదే పైసలు ఎక్కువ పెట్టలేదు. ఈరోజు మన బతుకులు బాగుపడడానికి జీవితం అంతా దారిపోసిన ఒక గొప్ప మనిషి పుట్టినరోజు కాబట్టి ఆ స్ఫూర్తిని నింపడం కోసం, మనలో చైతన్యం కలగడం కోసం ఇదొక సందర్భం మాత్రమే. కాబట్టి బాబాసాహెబ్ రాసిన అక్షరాల్లో ఉంటాడు తప్ప కనిపించే విగ్రహంలో ఉండడు. మన బతుకుల్లో మార్పుపై ఆయన బాటను ఎంచుకోవాలని కోరుతూ, నా మాటలు మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టి ఉంటే మన్నించాలని కోరుతూ, గతంలో నేను చేసిన కొన్ని మాటల వల్ల మతవాదులు, భక్తులు బాధపడ్డారని తెలిసింది. వాళ్ళు కూడా నన్ను మన్నించాలని, నాకు ఎవరితోనో గొడవ పెట్టుకొని ఎవరినో బాధ పెట్టి చైతన్యం పరచాలనో, లేకపోతే సంచలనాలు చేసి పేరు కీర్తి పొందాలనో వెంట్రుకంత కూడా లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరో సందర్భంలో మరో అంశం మీద మీ అందరితో మాట్లాడడానికి రావడానికి ఒక అవకాశం రావాలని ఎదురు చూస్తూ, నన్ను పిలిచిన వారికి, ఇంతసేపు నా మాటలు విన్న వాళ్ళకి, నన్ను తీసుకొచ్చిన నా తోడుగా వచ్చిన మిత్రులకు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.